మనం ఎస్ఎఫ్ఐగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లాలో గర్ల్స్ కన్వెన్షన్ అక్టోబర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకు మన సమావేశం అయిందనేది మన నాయకురాలు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజక్క గారు కూడా రావడం జరిగింది. వాళ్ళు మీకు వివరించడం జరుగుతుంది. పూజ గారు మీకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అంతకన్నా ముందు ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షులు సీతారాం యేచూరి గారికి పూలమాలేసి నివాళులు అర్పించాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. విద్యార్థులకు అందరికీ ఎస్ఎఫ్ఐ విప్లవ బంధనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ అంటే ఎస్ఎఫ్ఐ అంటే ఈరోజు విద్యార్థుల సమస్యలకే పోరాడే సంఘం. ఏంటంటే ఈరోజు చదువుకు పోరాడు, చదువుకే పోరాడు, చదువుకున్న తరుణంలో వచ్చే సమస్యలకే పోరాడనేది ఈరోజు ఎస్ఎఫ్ఐ తీసుకునే స్లోగన్ స్టడీ అండ్ స్ట్రగల్. ఈరోజు మనం చదువుకున్న తరుణంలో ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలను దాటుకుంటూ మనం చదువుతూ ఉంటాం, కానీ ఎక్కడ కూడా క్వశ్చన్ చేయడానికి భయపడతాం. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఏం చేస్తారంటే ఈరోజు విద్యార్థుల సమస్యలు ఏమున్నాయని అవి మా సమస్యలు అనుకొని పరిష్కరించడానికి ఎస్ఎఫ్ఐ తోడ్పడుతుంది. ఈరోజు మనం విద్యారంగంలో చూసుకున్నట్లయితే ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్
విద్యార్థుల ప్రతి ఒక్కరు. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నది ఏంటంటే ఎస్ఎఫ్ఐ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చనింగ్ చేస్తుంది. ఇంకోటి ఈరోజు మనము మీరు అందరూ ఇంటర్ చదువుతున్న తరుణంలో మీకు ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. మీకు ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. వాటికి సంబంధించిన ల్యాబ్స్ అనేవి మీరు చేయాలి. కానీ ఇక్కడ ఉన్న దాన్ని చూసుకున్నట్టయితే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా లేకుండా కొన్ని కాలేజ్లో రన్ చేస్తున్నారు. దానివల్ల మీరు వైవా ప్రాక్టికల్ అటెండ్ అవ్వటప్పుడు మీరు ఆ ప్రాక్టికల్స్ అటెండ్ కాకపోవడం వల్ల మీకు అక్కడ ప్రాక్టికల్ మార్క్స్ అనేవి రాకపోవడం వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అవునా ఉన్నాయా? దానివల్ల మనం ఎవరిపైన ఎఫెక్ట్ పడుతుంది? టీచర్స్ పైన పడుతుందా? స్టూడెంట్స్ పైన పడుతుంది. సో మనం దాన్ని ఎవరు అడగాలి? క్వశ్చనింగ్ మనమే అడగాలంటే మనం క్వశ్చనింగ్ అనేది నేర్చుకుంటే టీచర్లను నియమించాలని చెప్తున్నాము. ఈరోజు మీరు ఎస్ఆర్ కాలేజ్ అని చెప్తున్నారు. ఒక ప్రైవేట్ కాలేజ్లో ఎల్కేజీ చదివే స్టూడెంట్స్కి లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అట్లాంటి ఎన్ని ఫీజులు ఈరోజు చదువు కొనుక్కునే స్థితికి మన దేశంలో మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఉంది. ఈరోజు చదువు మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు కానీ ఈరోజు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. ఈరోజు కేజీ టు పీజీ ఉచిత విద్య లేదు. ఈరోజు అమ్మాయిలకు ఫ్రీ బస్సులు అన్నారు. కానీ బస్ పాసులు అనేది ఇప్పుడు ఎస్ఎఫ్ఐ ఏమైనా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కాలేజీలు దూరంగా ఉన్న వల్ల ఫ్రీ బస్సులను పెట్టిరు. దాంట్లో జనాలు ఎక్కడం వల్ల కొంతమంది విద్యార్థులు కాలేజ్కి వెళ్ళకుండా అబ్సెంటీస్ పడుతున్నారు. కాబట్టి కాలేజ్లకు ఫ్రీ బస్సులు అందించాలి, ఉచిత బస్ పాసులు అందించాలని మనం చెప్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయినాక డిగ్రీకి వెళ్తారు. డిగ్రీకి వెళ్ళినాక మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ కాలేజ్ ఉంటుంది. ఈరోజు ఏం జరుగుతుందంటే సెక్సువల్ హరాస్మెంట్ అనేది మనకు జరుగుతుంది. సెక్సువల్ హరాస్మెంట్ అంటే మన అమ్మాయిలు ఏమంటారు, అక్కడి వరకు అక్కడికి దాపెట్టుకొని భయపడుతూ ఉంటారు. కానీ సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించి మన అమ్మాయిలకి ఏ ఆర్టికల్ ఏ విధంగా వర్తిస్తుంది? ఇప్పుడు ఒక కన్ను కొట్టిన ఒక ఆర్టికల్ వర్తిస్తుంది, కానీ సైగ వేసిన ఒక చట్టం ఉంది మనకు. అట్లాంటి చట్టాల పైన అవగాహన సదస్సులు మన కాలేజీలలో పెట్టాలి. ఈరోజు అమ్మాయిల హాస్టళ్లలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్తో గవర్నమెంట్ హాస్పిటల్స్తో అమ్మాయిలకు వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం ఎస్ఎఫ్ఐకి ఏమైనా డిమాండ్ చేస్తున్నాం? ఈరోజు అమ్మాయిల హాస్టల్కి ఎంబీబీఎస్ డాక్టర్ని కేటాయించాలని చెప్తున్నాము. ఈరోజు అర్ధ భవనాల హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలని చెప్తున్నాము. ఈరోజు ఒక మధ్య తరగతి మానవుడే ఏ వస్తువులు కొనుక్కోవాలని కనపడే జిఎస్టీ అనేది వేసింది. జిఎస్టీ మన శానిటరీ ప్యాడ్స్ పైన జిఎస్టీ వేసింది. జిఎస్టీ పేర్లతోటి చాలా డబ్బులు తీసుకుంటున్నారు ప్రభుత్వం. కాబట్టి ప్యాడ్స్ పైన జిఎస్టీ తీసివేయాలని చెప్పేసి కూడా మనం ఎస్ఎఫ్ఐగా డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మనం నిజామాబాద్లో ఈ 13 అక్టోబర్ 13-14 తేదీలలో చాలా ఘనంగా రాష్ట్ర గల్ఫ్ కన్వెన్షన్ మనము ఈ జిల్లాలలో నిర్వహించుకోవాలనుకుంటున్నాం. మనం దీన్ని నిర్వహించుకోవాలంటే ఏంటి? 33 జిల్లాల నుంచి కొన్ని వేల మంది సంఖ్యలలో అమ్మాయిలు ఈరోజు ఈ జిల్లాలకు రాబోతున్నారు. ఈ జిల్లాలలోకి వచ్చి ప్రతి ఒక్క జిల్లాలో అమ్మాయిల మూవ్మెంట్ ఎట్లుంది, ఏ విధంగా అమ్మాయిలు వెనుకబడి ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఏ విధంగా అమ్మాయిలలో భయం ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ మనం ఏమని చెప్తున్నాం, ఉమెన్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఈరోజు విద్యార్థుల్లో అమ్మాయిలు అన్ని రంగాలలో ముందున్నారా? ఈరోజు అవని నుండి ఆకాశం వరకు ఎదిగింది మహిళ. మరి ఎందుకు మనం ఈక్వాలిటీ అని చెప్తున్నాం? మనకి ఈక్వాలిటీ అనేది కనిపిస్తుందా? సో ఉమెన్ ఈక్వాలిటీ అని అడుగుతున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన కాలేజ్లో ర్యాగింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. యూటీసింగో ర్యాగింగో అవి ఎప్పుడైనా మన సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చామా? మనకి యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేయాలని కూడా మనం చెప్తాం. కాబట్టి యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేయించుకోవాలి. ఈరోజు స్పోర్ట్స్ సార్ ఉండట్లేదు, పీటీ సార్ ఉండట్లేదు, స్పోర్ట్స్ కిట్లు ఉండట్లేదు, అదేవిధంగా గ్రౌండ్ ఉండట్లేదు. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వర్షం పడితే ఊరిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి అధికారులు కూడా వెళ్ళట్లేదు. కాబట్టి ఇవన్నీ మనం అడగాలి. కాబట్టి ఈ అక్టోబర్ 13-14 జరిగే మన రాష్ట్ర గల్ఫ్ కన్వెన్షన్కి మీరు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. మన కాలేజ్లో మీరు ఎంపీసీ అంటే మీకు బైపీసీ స్టూడెంట్స్ లేకపోతే ఇంకా 10th వాళ్ళతో అటాచ్మెంట్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా మీ ప్రాబ్లంగా స్వీకరించండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎస్ఎఫ్ఐ అనేది నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్క ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి ముందు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంకోటి చెప్పాల్సిందంటే
ప్రతి దానిపైన పోరాడే సంఘం ఎస్ఎఫ్ఐ సంఘం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ క్లాసులను విజయవంతం చేయాలి. అదేవిధంగా వచ్చే 33 జిల్లాలతో కూడా మీరందరూ ఈ జిల్లా వాళ్ళు కోఆర్డినేషన్ ఉన్నాయి. అక్కడ జిల్లాల పరిస్థితి ఏంటి, మన రాష్ట్రం మూవ్మెంట్ ఏంటిది, ఫ్యూచర్ మీ దాంట్లో కాబోయే డాక్టర్స్ ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు, ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ మీరే బాధ్యతగా తీసుకోవాలి. నెక్స్ట్ మీ తరానికి ఇటువంటివి కాకుండా చూసుకోవాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఈరోజు సిలబస్ చేంజ్ చేస్తున్నారు. సిలబస్ ఏంటి, ఈరోజు ఒక మనిషి ఏ విధంగా పుట్టినా అని చెప్పడానికి మనం ఏ విధంగా మానవుడు ఏ విధంగా వచ్చిందంటే మీరు ఏం చెప్తారు ఏంటిరా? మనం అంత పర్టికులర్గా చెప్తున్నామంటే టెక్నాలజీ డెవలప్ అయింది, మనం దాన్ని ఎట్లా కనిపెట్టినో మనం మళ్ళీ చేసి చూపించగలుగుతాం. కానీ మూఢనమ్మకాలలో విమానాన్ని ఎవరు కనిపెట్టారంటే అప్పుడే పుష్పక విమానం ఉంది కదా, అప్పుడే వచ్చిందని చెప్తున్నారు. ఇటువంటివి మనం అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తే మన తాతల కాలంలో ఏ గుర్తయితే వేసిరో అంటే పలానా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి చెప్పంటే చెప్పులు కుట్టే వాళ్ళ కొడుకు చెప్పులే ఉంటాడు అంటే దగ్గర తీసుకోబోతున్నారు. ఇప్పుడు వృక్షాలకు సంబంధించింది, లేకపోతే టైలరింగ్ సంబంధించింది, చేతబడికి సంబంధించింది, అట్లాంటివి తీసుకొస్తారు. పంపించలేరు, బస్సులు ఉండవు. ఎందుకు లేని విద్యార్థులను అంటే అక్కడ డ్రాప్ అవుట్ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో టైం తక్కువ ఉండడం వల్ల కష్టం మాట్లాడుతున్నాం. మీరు వెళ్ళినాక ఒకసారి ఇవన్నీ ఈవెన్ ఎస్ఎఫ్ఐకి సంబంధించిన సోషల్ మీడియా కూడా 33 జిల్లాలో ఇందాక ఎస్ఎఫ్ఐ అని పెట్టి మీరు కరీంనగర్ పెట్టుకుంటారు, నిజామాబాద్ పెట్టుకుంటారు, హైదరాబాద్ పెట్టుకుంటారు. మనకి ఏ ఆర్టికల్ వర్తిస్తుంది, ఏ చట్టం వర్తిస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అక్క వాళ్ళు ఇంత పోరాడుతున్నారు. మేము ఈరోజు ప్రతి ఒక్క సమస్యల పైన తీసుకొని ఈరోజు యాత్రలు చేసినాం, సైకిల్ యాత్రలని, పాదయాత్రలు అని చెప్పేసి ఇక్కడ ఉన్న మండలాలను తిరిగి ప్రతి ఒక్క స్కూలు చెల్లెలు ముందుంటారని ప్రతి ఒక్కరు బాగా ప్రాబ్లం తీసుకొని మీరు సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ కి సహకరించాలని కోరుకుంటున్నాను. చాలా విషయాలు చెప్పింది. అంటే మన సమాజంలో ఒకటి ప్రొటెక్షన్ లేదు. ఒక అమ్మాయికి చాలా వివరంగా అంటే టైంని బట్టి మనకు చాలా వివరంగా చెప్పింది. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించేటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి కన్వెన్షన్ మీ అందరికీ పదవి కొత్తగా అనిపించవచ్చు. ఏంటి అమ్మాయిలకు సంబంధించిన కన్వెన్షన్, అసలు ఎందుకోసం మా అందరినీ కాలేజీలో చదువుకునేటువంటి వాళ్ళని తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టారు. అంతేమో ఇందాక అమ్మాయిలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మాట్లాడింది. వీళ్ళేమో కన్వెన్షన్ అంటూ ఉన్నారు. అసలు ఈ కన్వెన్షన్ ఎందుకోసం నిర్వహిస్తూ ఉన్నారు, దానికి ఆ కారణాలు ఏంటి, ఇవన్నీ అంశాలు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. మీరందరూ ఇక్కడ నెక్స్ట్ కూర్చున్నప్పుడు చూస్తూ ఉన్నారు. ఇటేమో మల్లు స్వరాజ్యం గారు, అటు మలాలా గారు, ఇంకొక సావిత్రిబాయి గారు, వీళ్ళందరూ మన ఎవరు వీళ్ళందరూ ఫ్రీడమ్ రైటర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫోటోలు అక్కడ పెట్టుకున్నాము. అవునా కదా? ఎందుకోసం వాళ్ళు పోరాడారు, ఎవరి కోసం పోరాడారు, ఎవరి హక్కుల కోసం పోరాడారు, ఎవరి కోసం పోరాడారు? తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారిని మనం ఈ రోజు నాడు గుర్తు చేసుకుంటాము. ఈ పక్కన ఎవరు? మలాలా గారు. ఎందుకోసం పోరాడింది? ఎవరికి చదువు కావాలని పోరాడింది? ఆ దేశంలో ఉన్న అమ్మాయిలు చదువు కావాలని పోరాడినటువంటి వ్యక్తి ఈ పక్కన మనం ఫోటో పెట్టుకొని గుర్తు చేసుకున్నాం. ఎవరికి చదువు కావాలి? అమ్మాయిలకు. ఇక్కడ కనపడతా ఉంది నిజమైనటువంటి ఎవరు? నిజమైనటువంటి చదువు తల్లి సరస్వతిదేవి కాదు, సావిత్రిబాయి గారు. అవునా కదా? సరస్వతిదేవి ఎక్కడ చదువుతుందో మనకు తెలియదు, కానీ సావిత్రిబాయి మాత్రం ఈనాడు భారతదేశంలో ప్రతి అమ్మాయి చదువుకుంటుంది అంటే దానికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరు? సావిత్రిబాయి గారు. మరి వీళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటాము. ఎందుకోసం గుర్తు చేసుకుంటాము? ఇవాళ భారత విద్యార్థి ప్రవేశపై ఒక విషయం చెప్తా ఉంది. ఏంటది? ఈ దేశంలో 79 సంవత్సరాల భారతదేశం స్వాతంత్రం సాధించుకుంది. కానీ ఈనాటికి అర్ధరాత్రి రోడ్డు మీద ఒక అమ్మాయి నడిచే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇందాక పూజాక మేము ఖచ్చితంగా చెప్పారు. ఎందుకు ఈ పరిస్థితి ఆపరించింది? ఈ దేశంలో అనేకమైన రక్షణ చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో షీ టీంలు అని చెప్పి తీసుకొచ్చారు. ఈ షీ టీంలు కూడా షో టీంలో తయారైపోయినాయి.
అనేక రక్షణ చట్టాలు రాజకీయ నాయకులకు చుట్టాగా మారిన పరిస్థితి ఉంది. మీ అందరూ ఇందాక నాకు చెప్పింది, ఒక మెడికల్ డాక్టరు నడి రోడ్డు మీద అత్యాచారానికి బలైతే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి ముఖ్యమంత్రి ఉండి కూడా స్పందించని పరిస్థితి ఉంది. దుండగులను తప్పించకుండా చేశారు తప్ప వాళ్ళకి ఏ ఒక్క జీవికి ఏ జీవాన్ని తీసుకోండి, ఆ జీవిలో ఆ జీవి ప్రత్యుత్పత్తి జరగాలంటే ముఖ్య భూమిక పోషించాల్సింది స్త్రీ పాత్ర. మానవ జీవి మిగతా జీవులకు సంబంధించి ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తికి మూలమైనటువంటి పాత్ర వహిస్తారు. అది ఏ జీవైనా ఆవైనా ఏది. కానీ అలాంటి మానవ జీవి ఇప్పుడు ప్రపంచంలో టెక్నాలజీ కానీ తెలివైనటువంటి జీవులలో ఒక ముఖ్య భూమిక పోషించి దానికి అవసరాలకు అనుగుణంగా మొత్తం ప్రకృతినే మార్చుకొని జీవిస్తుంది. అటువంటి స్త్రీకి రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంకా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయనే విషయాన్ని మనం ఈ కన్వెన్షన్లో చర్చించడం కోసం కన్వెన్షన్ పెడతా ఉన్నాం. ఎందుకోసం కన్వెన్షన్ పెడతా ఉన్నాం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో పాటు అనేక హామీలు మన నీరు మనకు అన్నారు. దేశం భారతదేశం స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వారంతా మనల్ని దోచుకుంటా ఉన్నారు, దాచుకుంటా ఉన్నారు, మన మహిళల మీద అగత్యాలు సృష్టిస్తా ఉన్నారు, మానవంగాలు చేస్తా ఉన్నారని చెప్పేసి ఆనాడు భారతదేశం స్వాతంత్రం కావాలని చెప్పేసి పోరాడి సాధించుకొని 79 సంవత్సరాలు గడుస్తున్నా ఈనాటికి కూడా మహిళలకు రక్షణ లేని పరిస్థితి. ప్రతి నిమిషానికి ఒక అమ్మాయి మీద అగత్యం జరుగుతూ ఉంది, మానవంగా జరుగుతూ ఉంది. ఇవాళ అనేక రకమైనటువంటి దాడులు ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి 79 సంవత్సరాల భారతదేశం స్వాతంత్ర భారతదేశంలో మనం సాధించుకున్నటువంటి స్వాతంత్రత ఏది అని చెప్పేసి ఈనాడు భారత విద్యార్థి ప్రదర్శనపై అడుగుతా ఉంది. అందుకోసం కన్వెన్షన్ నిర్వహిస్తూ ఉంది. ఈ కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుండి ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి విద్యార్థులను ఇక్కడ హాజరవుతారు. ఈ విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో జరిగేటువంటి ఎక్కడ ఏ విద్యార్థినికి ఏ సమస్య ఏ ఇబ్బంది పడ్డా వాళ్ళందరికీ రక్షణ నిలబడతామని చెప్పేసి ఈ కన్వెన్షన్ ఒక సూచన చేయబోతా ఉంది. ఇవాళ అమ్మాయిల జరిగే దాడులకు ఈ ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి చట్టాలను పకడ్బందీ అమలు చేయాలి. ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలు కొంతమంది రాజకీయ నాయకులు చుట్టాలుగా మార్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఖబర్దారు ఊరుకునేది లేదు అని చెప్పడం కోసం భారత విద్యార్థి పరిషత్పై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ సమీకరించి వాళ్ళందరూ చైతన్యం తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో మహిళల కోసం తీసుకొచ్చే చట్టాలు ఏమైతే ఉన్నాయి, ఆ చట్టాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాయి. ఇవాళ అరుణ అన్నింటిలో సగభాగంగా ఉన్నటువంటి అమ్మాయిలకు ఎందుకు రిజర్వేషన్లో సగభాగం ఇవ్వకూడదు, ఎందుకు వాళ్ళ హక్కులను కలవస్తా ఉన్నారు, ఎందుకు వాళ్ళ సమైనటువంటి సమానత్వాన్ని ఇవ్వకూడదు అని చెప్పేసి భారత విద్యార్థి పరిషత్పై ఈ కన్వెన్షన్ సందర్భంగా డిమాండ్ చేయబోతా ఉంది. అందుకోసం ఈ రోజు నాడు ఈ కన్వెన్షన్ ఏర్పాట్ల కోసం ఇక్కడ అవగాహన సంఘ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వేదిక ఉన్నటువంటి భారత విద్యార్థి పరిషత్పై జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా మహిళా సంఘం సంబంధించినటువంటి మన నాయకురాలు వీళ్ళందరూ కూడా రేపు జరిగేటువంటి కన్వెన్షన్ కు ఈ రోజు ఏర్పడేటువంటి అవగాహన సంఘం మొత్తం వచ్చేటువంటి ప్రతి డెలిగేట్స్ కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సౌకర్యాల ముఖ్యమా లేకపోతే ఆ రోజు జరిగే సమావేశం ముఖ్యమా అంటే మీరు అందరూ చెప్పాలి. భారత విద్యార్థి పరిషత్ చెప్తా ఉంది సౌకర్యాల కోసం కాదు. ఆ రోజు జరిగేటువంటి ఆ 2 రోజులు జరిగే సమావేశంలో అనేకమైన తీర్మానాలు చేసి రానున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి అమ్మాయిలకు 33 జిల్లాలలో ఎక్కడ ఏ విద్యార్థి సమస్య వచ్చినా మేమున్నామని రోడ్ ఎక్కి పోరాడే విధంగా అలాంటి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కన్వెన్షన్ జరగాలని చెప్పేసి ఈ విధంగా తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రోజు నాడు ఇక్కడ పెద్ద ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా అనేక మంది విద్యార్థులు 33 జిల్లాల నుండి మన నిజామాబాద్ పట్టణానికి వస్తా ఉన్నారు. కాబట్టి ఆ అందరి విద్యార్థులు ఇవాళ ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఇవాళ భారత విద్యార్థి పరిషత్పై అమ్మాయిల కోసం ఒక కన్వెన్షన్ నిర్వహిస్తా ఉంది. కాబట్టి అమ్మాయిలు అనేటువంటి మనందరం మన ఫ్రెండ్స్ మన దోస్తులను మన చెల్లెలను మన అక్కలు అందరినీ ఆ రోజు నిర్వహించడానికి బహిరంగ సభకు ప్రదర్శనడానికి ఆనాడు ఢిల్లీ నాయకత్వం కూడా రాబోతా ఉంది. కాబట్టి మీరందరూ ఆ రకమైన చర్చ జరపాలి. ఆ రకంగా ఇవాళ అమ్మాయిల మీద జరిగేటువంటి దాడులకు వ్యతిరేకంగా భారత విద్యార్థి పరిషత్పై పోరాడుతూ ఉంది. కాబట్టి ఆ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తరఫున మనందరం నిలబడాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా మన మద్దతు ఉండాలి అని చెప్పేసి ఈ రోజు నుండి ఆ కన్వెన్షన్ జరిగేంత వరకు రేపు రోజు నుండి ఈ రోజే కాదు 1970 ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాటి నుండి నేటి వరకు గడిచిన 55 సంవత్సరాల చరిత్రలో భారత విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐ తెలంగాణలో స్వాతంత్రం ప్రజాస్వామ్య శోషణ లక్ష్యాలు తీసుకొని ఇవాళ అమ్మాయిల
పక్షుల కోసం పనిచేస్తూ ఉంది, భవిష్యత్తులో పనిచేస్తుంది. రేపు రానున్నటువంటి కన్వెన్షన్లో ఏర్పడినటువంటి కమిటీ కూడా ఆ రకంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విద్యార్థుల దానికి వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పేసి ఆ రకంగా మీ కన్వెన్షన్ జరగాలి. ఆ రకమైనటువంటి ఏర్పాట్లతో ముందుకు పోవాలి. ఈ రోజే కాదు, రేపు రానున్న రోజుల్లో ఎక్కడ ఏ విద్యార్థి ఏ సమస్యతో బాధపడ్డా కానీ అమ్మాయిలం అంటే ఇవాళ భయపడే వాళ్ళం కాదు, గర్జించే వాళ్ళమనే పద్ధతిలో మీరందరూ కూడా ముందుకు పోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు కూడా ఇవాళ ఇందాక చెప్పారు, కొంతమంది సన్యాసులు అమ్మాయిల మీద దాడులు ఎందుకు జరుగుతారని అంటే అమ్మాయిలు వేసిన డ్రెస్ ద్వారా చెప్పి చెప్తారు. ఇవాళ 5 సంవత్సరాల పాప వేసే డ్రెస్ ఏంటి, 60 ఏళ్ళ ముసలం వేసే డ్రెస్ ఏంటి అని చెప్పేసి ఇందాక పూజక్క ప్రశ్నించింది. కాబట్టి ఆ పద్ధతిలో మీరందరూ ఏ మనిషి ఏ దుస్తులు ధరించాలన్నటువంటి హక్కు మన ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. ఆ హక్కును హరించి ఇవాళ మాట్లాడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మీ రకంగా ఆ రకంగా మీ కన్వెన్షన్ జరగాలి, ఆ రకమైనటువంటి నిర్ణయాలు చేయాలి, ఆ రకమైనటువంటి పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ జిల్లా నాయకత్వానికి, జిల్లా అధ్యక్షుడు ప్రతి ఒక్కరు కూడా ఆదరణ మీ అందరూ కూడా పేర్కొన్న ధరలు తెలుస్తూ ఇంక్లాబ్ జిందాబాద్ చెప్పండి. ఈ మత్తులో వాయి వరుసలు లేకుండా, ఏదితో సంబంధం లేకుండా హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎక్కడ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అవే వస్తున్నాయా, ఇంకా వేరే వస్తున్నాయా? చిన్నపిల్లలు సంబంధం లేదు, అసలు ఏజితో సంబంధం లేకుండా. అంటే యువత డైరెక్ట్ గా దొరుకుతామని చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకి అలవాటుతుంది. ఇప్పుడున్న రాజకీయాలు పబ్బం గడుపుకోవడం కోసం ప్రశ్నించేవాడు ఉండదు అంటే వాళ్ళని ఏదో ఒక తప్పుతో పట్టించాలి అనే ఉద్దేశంతోనే పిల్లల భవిష్యత్తుని రోడ్డు మీద తీసుకొస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులేమో లక్షల రూపాయలు కట్టి చదువుకొని నా కొడుకు ఏదో డాక్టర్ అవుతాడు, లేదంటే ఒక ఐఏఎస్ అవుతాడు, లేకపోతే అడ్వకేట్ వకీల్ అవుతామని ఎన్నో ఆశలు పెట్టుకొని పంపిస్తుంటే, కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మత్తుకు ఏంటి అంటే అమ్మాయిల డ్రెస్సింగ్ వేసుకునే విధానం మారింది కాబట్టి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కరెక్ట్గా లేదు కాబట్టి మగవాళ్ళు అత్యాచారాలకు పాల్పడుతున్నారు అనేది చెప్తా ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మీరు చూసే చూపు బాగాలేదని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. నిజంగా డ్రెస్సింగ్తోనే హత్యలు, అత్యాచారాలు జరిగితే 3 నెలల పాప పైన, 6 నెలల పాప పైన, ఒక సంవత్సరం కూడా తిరిగిన అమ్మాయిల పైన ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని మనం అడిగినాం. 60 ఏళ్ళు నిండిన అమ్మ ఈ గుడికి పూజ చేసుకోవడానికి వెళ్తే గుడిలో కూడా అత్యాచారాలు జరిగినాయి. 5 సంవత్సరాల అమ్మాయి పైన కూడా గుడిలో అత్యాచారం చేసి ఆ గుడిలోనే పాతి పెట్టిన సంఘటనలు మనం చూస్తా ఉన్నాం ఈరోజు భారతదేశంలో. ఎందుకు అంటే ఎటు తిరిగి ఈ యువత అంతా కూడా చదువుకొని రేపు దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే యువతకు చదువు అవసరము, ఉద్యోగం అవసరం. కాబట్టి ఈ చదువుని, ఉద్యోగాన్ని అందకుండా చేస్తే ఏం చేస్తారు? ఖాళీగా ఉన్న పిల్లలు పోకిరి గదాలు అవుతా ఉంటారు. అవునా కాదా? ఆడపిల్లలంటే అమ్మ నాన్న తిడతారు, కొడతారు, లేదా అన్నదమ్మ కొడతారు, ఒక భయానికి చదువుకొని ముందడుగు వేస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగినా. కానీ మగ పిల్లలకు కొద్దిగా ఏమన్నా ఇబ్బంది అయిందంటే దాన్ని ఫేస్ చేయడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఖాళీగా ఉండి ఏం చేస్తారు? ఏదో ఒక తప్పు దారిన పోతా ఉంటారు. ఇది జరుగుతూ ఉంది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అమ్మాయిలపైన ఈరోజు డాక్టర్ల పైన కావచ్చు, ప్రతి ఒక్కటి కూలి పని చేసే మహిళల పైన కూడా జరుగుతూ ఉంది. అంటే అసలు ఉద్దేశం ఏంటంటే మత్తులో ఉన్న వాళ్ళకి ఒక ఆడదే ఉంటే చాలు, ఏజీ, చదువు ఎలాంటి సంబంధం లేకుండా ఈరోజు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఈరోజు చదువుకుంటా ఉన్నాం. మన కాలేజీలలో ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయి, బాత్రూమ్లు సరిగ్గా ఉన్నాయి, భోజనాలు కరెక్ట్గా ఉన్నాయి, అక్కడ ఉండేదానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కానీ మనం చెప్పాం, మనం ప్రశ్నించాం. ఎందుకంటే ఎక్కడ ప్రశ్నిస్తే కానీ వాళ్ళే బాగా చదువుకుంటారు. ఎందుకు అంటే మా అమ్మ నాన్నలు చాలా కష్టపడుతున్నారు, మేము చదువుకొని రేపు ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చినా మా అమ్మ నాన్న వాళ్ళ పేరు నిలబెట్టిన వాళ్ళం అవుతాం. మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా అటు తల్లిదండ్రులు చెప్పుకోలేక, ఇక్కడ ప్రిన్సిపల్కి కానీ టీచర్స్ కానీ కాంప్లైంట్ చేయలేక చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు విద్యార్థులు. కాబట్టి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అని చెప్తుంది. అంటే మనం చదువుకుంటున్నాం, అక్కడ ఫీజులు కట్టినా కట్టకపోయినా గవర్నమెంట్ మనకు అన్ని విధాల
సౌకర్యాలు కల్పించాలని గవర్నమెంట్ కాలేజీలలో కూడా వెళ్ళి మన వాళ్ళు అవేర్నెస్ కార్యక్రమాలు పెడతా ఉంటారు. అట్లాగే ప్రైవేట్ కాలేజీలలో కూడా పెడతా ఉంటారు. ప్రైవేట్ కాలేజీ అయితే బిల్డింగ్లు బయట నుంచి చాలా బాగా కనబడతాయి కాబట్టి అన్ని బాగుంటాయి అనుకుంటాం, కానీ అందులో లోపాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే మేము సందర్శించిన కాలేజీలు స్కూళ్ళు చాలా ఉన్నాయి. అవి బయటకు రానివ్వరు కూడా, ఎందుకంటే వాళ్ళ ఇంకా రాజకీయ నాయకుల సపోర్టింగ్ కూడా ఉంటుంది. కాబట్టి రేపు రానున్న కాలంలో మీకు ఎలాంటి కష్ట నష్టాలు ఎలాంటివి వచ్చినా కూడా ఇక్కడ ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ అంటూ ఉంది. ఎలాంటి సమస్యలు వచ్చినా మీ పేరెంట్స్కి చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా అన్నయ్య వాళ్ళకు అక్క వాళ్ళకు ఒక కాల్ చేసి మా కాలేజ్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని మీరు ఒక మాట చెప్తే అక్కడ టీం అంతా కూడా వచ్చి అక్కడ ఉన్న వాస్తవాలు ఏంటి అని తెలుసుకొని పరిశీలించి వాటి పరిష్కారం కోసం ఆందోళన చేయడానికి మన వాళ్ళు ముందుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు ఏవి పెట్టినా కూడా దాంట్లో ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అని నేను వచ్చినప్పుడు అనుకున్నాను, కానీ ఈ విధంగా క్లాస్ ఉంటుందని అనుకోలేదు. కానీ ఇది మీకు మంచి అవకాశం, ఇది మీరు నేర్చుకునే దశ. అంటే మీరు కాలేదు, మీరు ఎలా ఉన్నారని అంటే మీకు ఎలా ఉంటుందనంటే ఇప్పుడు మీరంతా డిగ్రీ పిల్లలా ఇంటర్ అని అంటే మీరంతా ఇప్పుడే విరపూసిన పువ్వులు లాంటి వాళ్ళు. అవునా? 10th క్లాస్ అయ్యింది, ఎంత హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చారు. అవునా? తల్లిదండ్రుల పర్యవేక్షణలో, టీచర్ల పర్యవేక్షణలో, మీ వెల్ విషెస్ ఇచ్చే పర్యవేక్షణలో అంటే అడ్వైజర్స్ అవన్నీ వినుకుంటూ మీరు మీ ఇంటి పరిధిలోనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. అంటే 10th క్లాస్ వరకు తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుతూనే ఉంటారు. ఒక కోడి తన పిల్లల్ని ఎక్కడ దాచుకుంటుంది? చూసారా? ఎప్పుడైనా చూసారా? దానికి రెక్కలు వచ్చి అది ఇండివిజువల్గా తను ఆహారానికి వెళ్ళేంత వరకు తన దగ్గరే ఉంచుకుంటుంది. కోతి పిల్లని చూసారా? ఒక కోతి తల్లి కోతి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పట్టుకోండి, ఏం చేస్తుంది? వెంటనే వెళ్ళి మన ఇంజక్షన్ కూడా వేయించుకోవాలి. అవునా? అంటే జంతువులు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు ఆహారాన్ని సంపాదించుకునేంత క్యాపబుల్ వచ్చిన తర్వాతనే బయటికి వదిలేసుకుంటారు. అలాగే మన తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని 10th క్లాస్ వరకు అలాగే కాపాడారు, 15-16 ఇయర్స్ వరకు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మనం పెరిగిన వాతావరణం, స్కూల్ ఎన్విరాన్మెంట్ కానీ తర్వాత మీ ఇంటి సరౌండింగ్లో కానీ మిమ్మల్ని అందరూ మంచిగా ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం అన్నీ చేశారు. అలాగే సమాజం ఉంటుందని ఎప్పుడూ అనుకోకూడదు. ఆడపిల్లలు అన్నప్పుడు అనుమానిస్తూనే ఉండాలి ప్రతి ఒక్కరిని. ఇప్పుడు మీరు ఇంటర్ అనేది టీనేజ్, ఆల్రెడీ మనకు 13 నుంచి 19 వరకు టీనేజ్ అంటాం. ఈ టీనేజ్ అనేది ఎంత హ్యాపీనెస్ పీరియడ్ అంటే గోల్డెన్ పీరియడ్ అని అంటారు. అండ్ డేంజరస్ పీరియడ్ అనేది కూడా ఇది. ఎందుకనంటే ఈ టీనేజ్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. అదే ఒకవేళ ఈ టీనేజ్లో మనం ఏముంది, ఆడపిల్లలైతే ఏమనుకుంటారు? ఇప్పుడు కొత్త టీనేజ్ వచ్చారు కదా, మా టైంలో అంటే విదేశానికి వీళ్ళందరూ ఉండేది. ఇప్పుడు మీ టైంలో ఎవరెవరు ఉన్నారు? ఆ పేరు కూడా తెలియట్లేదు. సపోజ్ తమన్నా, వాళ్ళు ఎలా ఉండాలి, హెయిర్ కట్ అలా ఉండాలి, డ్రెస్ సెన్స్ అలా చేయాలి అని ఆశలు ఉంటాయి. అదేవిధంగా ఆడవాళ్ళలో ఎలా ఉంటుందో మగవాళ్ళలో కూడా హీరో లాగా ఉండాలి, అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలి, క్లాస్లో నేను ఒకళ్ళని నన్ను ఫైండ్ అవుట్ చేయాలి అన్న ఆలోచిస్తూ ఉంటారు. అది తప్పు కాదు. ఎందుకంటే ఆ టీనేజ్ అనేది మనకు ఫిజికల్గా మెంటల్గా మన బాడీలో నుంచి అని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫిజికల్గా అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఫిజికల్ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి ఆడపిల్లలకు మగపిల్లలకు. కానీ ఈ టీనేజ్లో వచ్చేసరికి మెంటల్లీ కూడా మెచ్యూర్ అవుతూ ఉంటారు అప్పుడే. అంటే చిన్నపిల్లల్ని మనకు తెలియని వయసు అని ఎలా అంటామో ఈ టీనేజ్ కూడా అలాంటిది. ఈ ఏజ్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. ఎందుకనంటే మీకు చెప్పకూడదు కానీ చెప్తాను. ఎందుకంటే ఈ రోజులు అన్ని
ఇంట్లో వాళ్ళకు చెప్పలేదు, బయట చెప్పలేదు. కానీ కొంచెం శ్రమకు ఎదుగుతుంది కదా. ఇప్పుడు 5th month అంటే కొంచెం పొట్ట కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు తల్లి గుర్తుపట్టి ఎందుకు ఇలా అవుతుంది అనేసి అమ్మాయిని అడిగితే అప్పుడు చెప్పింది. ఇక అవన్నీ సిమ్టమ్స్ అన్నీ అడిగితే చెప్పింది అక్కడ ఫలానా ఫలానా అని. తర్వాత పోయి హాస్పిటల్లో టెస్ట్ చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్. ఏం చేస్తారు తల్లిదండ్రులు? అప్పుడు ఏమైనా చేయగలరా? ఆ తర్వాత అక్కడ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ అమ్మాయికి అంటే లీగల్గానే అవార్డు చేయించి తర్వాత అమ్మాయి హాస్టల్లో వేశారు. అంటే అక్కడ తప్పు ఎవరు అనుకోవాలి? మనం తల్లిదండ్రులు అనుకోవాలా, అమ్మాయిని అనుకోవాలా, స్కూల్ టీచర్స్ అనుకోవాలా? అక్కడ ముగ్గురు ఉన్నారు. మధ్యలో అమ్మాయి అనేది ఆమెకు తెలియని ఏజ్ 7th class అంటే 12 years ఉంటాయి. 12 or 13, 11, 12, 13లోనే ఉంటుంది 7th class. ఆ ఏజ్లో ఆమెకి తెలియదు. ఇక్కడ టీచర్ ఉన్నారు, ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఆమెకు పర్యవేక్షణ అనేది కొంచెం తగ్గింది, ఎక్కడో మిస్యూజ్ అయిపోయింది. కానీ ఆ అనుభవించింది ఎవరు? ఆ మచ్చ పడింది ఎవరి మీద? అమ్మాయి మీదే పడింది. ఆమె లైఫ్లో ఎప్పుడైనా మంచి స్థాయికి వెళ్ళినా కూడా ఆ మూలాన్ని మర్చిపోలేదు. అది అమ్మాయి అయినా, మీరైనా, నేనైనా, ఎవరినైనా మనకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది జీవితంలో మర్చిపోలేదు. మీకు ఈ 10th class వరకు ఎప్పుడో మేడమో టీచరో మీకు ఏదైనా సబ్జెక్ట్ వైజ్ కొట్టుంటారు, కొట్టారా? అది ఏ సబ్జెక్ట్ కొట్టారో మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళని మర్చిపోరు. మా టీచర్ నన్ను కొట్టింది, ఆ క్వశ్చన్ రానందు, నన్ను కొట్టాడు మా సార్, లెక్కలు రానందు, ఆ లెక్క నేను ఇప్పటికీ మర్చిపోను. అంటే మనకు అలా గుర్తుండిపోతాయి కొన్ని సంఘటనలు. మన మనస్సుకి, మన మెదడుకి రెండింటికి రిలేటివ్ అయిపోయి అలా ఆగిపోయి ఉంటాయి అక్కడ. అలాగే ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎక్కడో ఒక చోట అది కనిపిస్తూనే ఉంటుంది. నేను ఎందుకు చెప్పాను అని అంటే, మీరు 10th class వరకు బావిలో ఉన్న కప్పలు మీరు, ఎందుకంటే ఆ నీటిలోనే ఉంటారు. మీరు ఎటు ఈది వచ్చిన బౌండరీస్ ఉంటాయి. అటు తల్లిదండ్రులు ఉంటారు, ఇటు టీచర్స్ ఉంటారు, ఇటు మీ విలేజ్ వాళ్ళు ఉంటారు, మీ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీ సరౌండింగే ఉంటారు. మీరు ఎటు పోయినా ఒక కన్ను పడుతూనే ఉంటుంది మీ మీద, ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు 10th అయిపోయింది, మీకు ఎలా ఉంటుందంటే మేము 10th పాస్ అయిపోయాం అంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇండివిజువాలిటీ వచ్చింది కాబట్టి మేము ఫ్రీగా ఉండాలి అని ఆలోచనలు ఉంటాయి. దానికి తప్పు లేదు. కానీ ఆ ఆలోచనల్ని మనం మంచి వైపు మార్చుకోవాలి. ఈ ఏజ్లో మీరు మంచి వైపు ఉండాలి అని అంటే అది తప్పు ఒప్పు తెలుసుకోవాలి. మీరు గురువులు, తల్లిదండ్రులను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయరు. మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ, మీ వెల్ విషర్స్ ఎవరైనా మీ గురించి ఏదైనా నెగిటివ్గా చెప్తే ఏమనిపిస్తుంది సార్? ఇంకేం పడలేదా? వస్తాక నన్ను అంటుంది, నేను ఇట్లా జరేసుకుంటే ఏమైంది, నేను డ్రెస్ పోనీ వేసుకోకుంటే వెళ్ళిపోతే ఏమైంది, నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడితే పొద్దాక కావాలనుకో తిడుతూ ఉంటుంది మా మదర్, లేకపోతే బయట వాళ్ళు అనుకుంటారు అని అనుకుంటారు. అటువంటి వాళ్ళంటే మనకు కాకరకాయ లాంటి చేదు, అంటే వాళ్ళు నెగిటివ్ అనిపిస్తారు. అదే మనల్ని అప్పుడు సూపర్ ఉన్నావు, అవి ఇవన్నీ తమన్నా లేకుండా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది, నీ హెయిర్ కట్ బాగుందంటే ఇవి నన్ను పొగిడింది అంటే ఏమో నన్ను మెచ్చుకుంది కాబట్టి అందరూ నన్ను మెచ్చుకోవాలి. నేను పొగుడుతుంది కాబట్టి నన్ను ఒక డైరీ చాక్లెట్ కొనిస్తానని తీసుకుని వెళ్తాను, కొనిస్తాను. అంటే మంచి ఆమె నీ గురించి పొగుడుతుంది, పాజిటివ్గా మాట్లాడుతుంది కాబట్టి ఆమె నచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు నచ్చట్లేదు. ఫ్రెండ్స్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఇద్దరు ఉంటారు. నిన్ను పొగిడారు అని అంటే నీ నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు అనేది మనం గుర్తుంచుకోవాలి. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ గురించి అన్ని పాజిటివ్గా చెప్తాను. మీరు ఇలా తోపు, మీరు ఇలా చదువుతారు, ఇలా చేస్తారు, సూపర్ అన్నా అనుకో, అబ్బా ఈ మంచిగా చెప్పింది అని అనుకుంటాను. అదే నేను ఇటువంటి ఏమని చెప్తే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, మాకు అవసరమా, మాకు దీనివల్ల లాభం ఏంటి అని అనుకుంటారు. కానీ ఏమైనా చేతి నిజాలు చెప్తున్నారంటే అవి మీ మంచి కోసం అనేది గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు కాలేజ్కి వెళ్తున్నారు కాబట్టి కో ఎడ్యుకేషన్ ఉంటుంది. కో ఎడ్యుకేషన్ కాకుండా ఉమెన్స్ కాలేజీలలో కూడా అక్కడ కూడా మనకు యాంటీగా ఉండే వాళ్ళు ఉంటారు, శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. మన 5 పేర్లు సమానం ఉంటాం.
7 6 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీ దగ్గర పని చేస్తుందా? పని ఉంటుంది. ఇది లేకపోతే ఉంటుందా? ఏ పని చేయదు. అలాగే మన దగ్గర ఉన్న మన కమ్యూనిటీలో కూడా అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మీరు అడుగు వేసేటప్పుడు కాలేజ్కి వెళ్తున్నారంటే పల్లెటూళ్ళ నుంచి ఏమైనా పిల్లలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది పిల్లలు హాస్టల్లో జాయిన్ అయ్యి చదువుకుంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళైతేనేమో మీరు హౌస్ నుంచి అంటే డే స్కాలర్గా వస్తారు. మీరు తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినా డే స్కాలర్ నుంచి వచ్చినా కూడా మీరు కాలేజ్లోకి అడుగు పెడుతున్నారు అని అంటే అందరూ ఎక్కువగానే ఉండాలి. అందరూ మనకు వాళ్ళందరూ మిత్రులుగానే చూద్దాం, శత్రువులుగా చూడద్దు. కానీ ఎవరు మాట్లాడినా ఆచితూచి అడుగులు వేయండి. మిమ్మల్ని మెచ్చుకున్నారని వాళ్ళ వెనుకబడి ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, వాళ్ళు మీ దగ్గర చేసి ఆశిస్తున్నారు. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా ఆశించవచ్చు. అందుకే అవుతుందేమో అనేసి మీరు ఆలోచించండి. మీకు ఏదైనా అనుమానంగా ఉంటే ఆ వే ఆఫ్ టాకింగ్లో కానీ బిహేవియర్లో కానీ ఏదైనా చేంజెస్ ఉంటే మీ పేరెంట్స్కి చెప్పండి. లేదంటే మీకు కాలేజీలలో టీచర్స్ లెక్చరర్స్ కూడా ఉంటారు, వాళ్ళకైనా చెప్పండి. కానీ మనసులో దాచుకొని చెప్తే ఏమైనా అనుకుంటారేమో అనేసి అది మీ మనసులో పెట్టుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఇక్కడ వాళ్ళతో మీరు వేరే చేయగలంటే వాళ్ళు ఏదైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా కూడా దాన్ని మీరు రెక్టిఫై చేసుకునేంత కెపాసిటీ ఈ ఏజ్లో ఉండదు. అటు చెయ్యలేరు, ఇటు చదవలేరు, అక్కడ తల్లిదండ్రులకి చెప్పలేరు. కాబట్టి అటువంటి సంఘటనలు ఏదున్నా ముందు పేరెంట్స్ చెప్పుకోండి. తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. చదువు రానంత మాత్రాన అమ్మ నాన్నకి ఏం తెలియదు అని అనుకోవాలి. వాళ్ళు జీవితాన్ని చదివి వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు మా పిల్లల్ని అనుకోండి. మా పాప కూడా 26 years మా పాప. ఏదైనా ఇప్పుడు నాకంటే ఆమె ఎడ్యుకేటెడ్, ఆమె ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ అయినా ఏదైనా సరే నాకు చెప్పమని అంటారు. ఎందుకనంటే ప్రతి విద్యార్థి నిత్య విద్యార్థి. అంటే ఒక వ్యక్తి అనేవాడు అంటే జీవితం మొత్తం నేర్చుకోవడమే. మన సముద్రంలో ఒక అణువునే నేర్చుకున్నాం. మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటర్స్ కూడా ఉంటారు. అవునా? ఇంతమంది ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర చెప్పుకుంటారు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మీరు పేపర్లో చూస్తూ ఉంటారా? వాళ్ళ మదర్ దగ్గర కూర్చొని ఫోటోలు పెడుతుంటారు. ఎప్పుడైనా చూసారా? మరి ఆయన అంత ప్రధానమంత్రి అయినా ఆమె తల్లి ఓల్డ్ ఏజ్ ఆ మంచం దగ్గర కూర్చొని ఆమెతో ముచ్చట్లో పెట్టినట్టు పేపర్ కటింగ్ చేస్తుంటారు కదా, అందులో చూస్తూ ఉంటాం మేము. అంటే అంత గౌరవమైన ప్లేస్లో ఉండి కూడా తన తల్లికి ఎంత స్థానం ఇచ్చారు, అక్కడ అమూల్యమైన స్థానం ఇచ్చారు. మనకు కూడా మన తల్లిదండ్రులకు అంతే స్థానం ఇవ్వాలి. వాళ్ళకి ఏం తెలియదు అని అనుకోకూడదు. వాళ్ళకి తెలియకపోతే మిమ్మల్ని అడగరు, వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడుగుతారు. వాళ్ళకంటే పెద్దవాళ్ళని అడిగి అక్కడ సజెషన్ తీసుకొని మీకు సలహాలు ఇస్తారు. కానీ మీకు తప్పుడు సలహాలు ఇస్తారా? యాజ్ ఎ పేరెంట్ కానీ సిస్టర్స్ బ్రదర్స్ ఇస్తారా? బయట వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు. కానీ మన సర్కిల్లో పేరెంట్ టీచర్స్ వీళ్ళు మాత్రం మాట్లాడినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చూడండి. చిన్న ఎక్స్పీరియన్స్ మంచి భవిష్యత్తు ఉండే దారిని ఎంచుకోండి. మనకు దారి మంచి దారి ఎన్నుకోండి, మంచి ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకోండి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుంటే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులకు వేదిక ఉన్నటువంటి అక్కగారి పెద్దలు అందరికీ కూడా, అదేవిధంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి నాతో పాటు చేసినటువంటి ఆహ్వానితులందరికీ కూడా శుభాభినందనలు. ఎస్ఎఫ్ఐ భాషలో విప్లవం వందనాలు. థ్యాంక్ యూ. సో ఏదైనా సరే తెలుసో తెలియక చిన్న మాట ఎప్పుడన్నా పొరపాటున పలికినట్లయితే పెద్ద మనసుతో అందరినీ క్షమించమని మొదటిగా వేడుకుంటూ, ఇప్పటి వరకు మాట్లాడినటువంటి గౌరవ పెద్దలు అందరూ కూడా చెప్పారు. ఎట్లా చెప్పినా సమాజంలో ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, పేపర్లలో పుస్తకాలలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో సమానత్వం ఉంది, కానీ నిజ జీవితంలో సమానత్వం లేదు. ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ ఫ్యాక్ట్ అండ్ ఇస్ దేర్ ట్రూత్ టు బి యాక్సెప్టెడ్. అందులో ఎటువంటి అనుమానం లేదు.
తమ్ముడు కానీ అన్న కానీ బయటకు సైకిల్ వేసుకుని వెళ్తే మమ్మీ ఏమనదు, డాడీ ఏమనడు. బై మిస్టేక్ మీరు రోడ్డు మీద, మూల మీద, షాపు దగ్గర ఒక్కళ్ళే కనపడ్డా మీ కర్మ గాని పక్కన ఇంకో క్లాస్మేటో, పాతోడో, ముసలోడో, ముట్టుకోడో మాట్లాడుతా కనపడితే అది డాడీ ఆఫీస్ నుంచి వస్తా చూస్తేనో, డాడీ ఫ్రెండ్ చూసినా మన కర్మ కాలినట్టే. ఇది నిజము. ఇది ఎందుకు వచ్చింది? ఒక పురుషుడిగా నేను కూడా చెప్తా, పురుషాధిక్య సమాజం ఈనాటిది కాదు, ఇది ఎప్పటి నుంచో వచ్చింది. దీన్ని మార్చే శక్తి కేవలం మీలాంటి వారికి మాత్రమే ఉంది. ఓన్లీ యూ పీపుల్ ఆర్ ద ఓన్లీ వన్ ఇన్ ద సొసైటీ, స్పెషల్లీ ఉమెన్. అండ్ ఆడపిల్లల, పెద్ద వయసు వారు అనేది కాదు, ఆడవాళ్ళు మాత్రమే మార్చగలిగినటువంటి శక్తి ఈ విషయము. ఈ శక్తి కూడా మీకే ఉన్నది, ఇంకెవరికి లేదు. ఇది నిజము. అది నేను పురుషుడు అంటే ఇక్కడ కొంత డిఫరెన్సియేషన్స్ ఉంటాయి. ఎంత కాదన్నా నేను పురుషుడిని కాబట్టి నాకు కూడా ఈగోయిజం ఉంటది కాబట్టి నేను అట్లా అన్నాను. కానీ నిజం ఉన్నది కాబట్టి ఒప్పుకుంటున్నాను. మీకు ఎవరున్నారు, ఎవరు లేరు, అమ్ముందా, నానుందా, టీచర్లు ఉన్నారా, చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఇలాంటి విద్యార్థి సంఘాలు మీ వెనకాల ఉండటం అనేది నిజంగా హర్షించదగ్గ విజయం. ఇవాళ ఈ విద్యార్థి సంఘాలు మీ వెనకాల ఉన్నాయి కాబట్టి అది ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ అనేది ఇంకా వేరే ఏ సంఘం అనేది కాదు. అక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం మాత్రమే ఎక్కువగా శ్రమ పడుతున్నటువంటి విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. హృదయపూర్వకంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘం ట్రస్మా తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I heartfully congratulate especially SFI leaders for having this such a great concern about all these women. కాలేజీల్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా వీళ్ళు చాలా అందంగా నిలబడతారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే నాకు బాగా అభిమానం. నేను విఘ్నేశ్వర తమ్ముడికి చెప్పిన ఏదున్నా సరే నేను ఉంటాను బాబు మీరు అంటే డబ్బుల కోసం అని కాదు. వాళ్ళు ఎప్పుడు ఏనాడు ఏ రోజు కూడా ఇతరులకు మళ్ళీ వచ్చే డబ్బులు అడగరు. శ్రమ, ఫలితము మరియు సమాజానికి వాళ్ళు ఎంత చేయగలం అనేది మాత్రమే ఈ ఎస్ఎఫ్ఐ సంఘం అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి వారికి మరొకసారి నా తరఫున, మన ప్రైవేట్ స్కూల్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పటికి పెద్దలు చాలా మంది అన్ని చెప్పేశారు నాన్న, నేను చెప్పడానికి ఏం లేదు. మేడం గారు కూడా చెప్పారు, ఇప్పుడే అన్ని విషయాలు చక్కగా వివరించారు. మీరు ఇప్పుడు ఆధార్ పంచి 10th క్లాస్ వరకు కూడా మా స్కూల్స్ లో ఎలా ఉంటారు, టీచర్ కి భయపడుతూ, ప్రిన్సిపల్ కి భయపడుతూ, స్కూల్ డ్రెస్ వేసుకొని అందరూ కామన్ గా కనపడతారు. బట్ ది ఎక్సలెంట్, ఎగ్జాక్ట్ అండ్ గుడ్ అపియరెన్స్ ఆఫ్ యువర్స్, మీ యొక్క మిమ్మల్ని ఒక ఆడపిల్లగా గుర్తించి కళ్ళు నిప్పుకొని చూసేటువంటి దృష్టి ఈ ఏజ్ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. ఈ మగపిల్లల యొక్క కాల్చే చూపులు కూడా ఈ టైంలో స్టార్ట్ అవుతుంటే మీరు కూడా ఒక్కసారిగా ఆ బంగారపు మందిరం స్కూల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూ ఫీల్ ఆజాద్ పంచి నేను ఒక ఫ్రీ బర్డ్, నన్ను అడిగేవాడు లేడు, నన్ను చూసేవాడు లేడు అనుకుంటూ. కానీ ఒక్క విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను, ఎంత కాదనుకున్నా కూడా మన బాధ్యత ఎంతో ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఒక చేతితోటి మనము ఎంత చేసినా గాలి తప్ప సౌండ్ రాదు. కాబట్టి ఇవాళ సమాజంలో జరుగుతున్న తప్పుల్లో కొంత శాతం ఆడపిల్లలు కూడా ఉన్నది, ఆడవాళ్ళది కూడా ఉన్నది. అది అలాంటి తప్పులు చేసేటువంటి నెంబర్ లిస్ట్ లో రేపొద్దున మీరెవరు ఉండకూడదు. అలాంటి అవసరము, అగత్యము ఇదివరకు రోజుల్లో వేరే కారణాల వల్ల ఉన్నాయేమో కానీ ఇవాళ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతా ఉన్నది. ఇవాళ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీ జీవితంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడి దేశ విదేశాలకు వెళ్ళి కష్టపడి మీరు మీ కుటుంబాన్ని పోషించుకునే కాబట్టి ఒక శక్తికి మీరున్నారు. ఇలాంటి వాటికి అండగా నిలబడడానికి మీ యూనియన్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఏదైనా తోకదాడించి ఏదో పనులు చేసిన తోలుదీయడానికి కూడా మీ సంఘాలు ఉన్నాయి. ఏం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కేవలం మీలో స్ఫూర్తి నింపాలి, నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఈ 4 ఉంచుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్. అది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలద్దు. గంజాయి గురించి కూడా మనకి డిస్కషన్ వచ్చింది. తొందరగా అట్రాక్ట్ అవుతున్నటువంటి వారు యువత మాత్రమే. వారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. గంజాయి ఒక్కటే కాదు, నెక్స్ట్ టు డ్రగ్స్, గంజాయికి వెనకాల కింద ఇంకొకటి కూడా ఉంది. అదైతే మీరు జన్మలో వదిలిపెట్టలేరు. దాని పేరే చరవాణి మొబైల్. అది గంజాయి కంటే డేంజర్. గంజాయి కొంతమందికి అందుకుంటది, మొబైల్ అందరికీ అందుకుంటది.
దాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో అవసరానికి తగ్గట్టుగా వాడుకోమని చెప్పి సలహా ఇస్తా ఉన్నాను. మొబైల్ ఉంది, మిస్డ్ కాల్ వస్తుంది, సినిమాలో చూపిస్తా ఉన్నారు. ఆ మిస్డ్ కాల్ దగ్గర నుంచి మొదలవుతుంది ఏదో ఇక్కడి నుంచి బయలుదేరితే అది ఎటుపోతుందో. కానీ ఒక్క విషయం నాన్న, మీ అందరికీ కూడా దయచేసి రెండు చేతులు జోడించి నమస్కరించి చిన్నపిల్లలైనా కూడా వేడుకుంటున్నా, తల్లిదండ్రులైనటువంటి మాలాంటి వారికి, మీ నాన్నగారికి కూడా నా వయసు ఉంటుంది, లేదా నాకంటే చిన్నవారు పెద్దవారు అయి ఉండొచ్చు. మీ అందరినీ యాజ్ ఎ పేరెంట్ ఇన్ ద సొసైటీ రెండు చేతులు జోడించి మీ ఆడపిల్లలందరికీ కూడా చిన్న వయసు అయిన రెండు చేతులు జోడించి నేను మిమ్మల్ని అందరినీ వేడుకునేది ఒకటే, ఏ తప్పు చేస్తున్నామని మీకు అనిపించదు, కానీ మీరు చేసే ప్రతి పని రైటా రాంగా అని మీకు మీరు అద్దం ముందు నిలబడి, మనసులో కూర్చోవడం, వెన్నెల్లో బంగ్లా పైన కూర్చోవడం, మంచం మీద కూర్చోవడం, పార్క్ లో కూర్చోవడం కాదమ్మా, అద్దం ముందు కళ్ళు తెరుచుకొని అద్దం ముందు నిలబడి దయచేసి ఒక్కసారి ఇది నేను చేస్తా ఉన్నాను, ఈ అబ్బాయిని నేను ప్రేమిస్తా ఉన్నాను, ఇతనంటే నాకు ఇష్టం కలుగుతా ఉన్నది, లేదా నేను ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాను, స్మోకింగ్, ఆల్కహాల్ ఇటువంటి వాటికి నేను అలవాటు పడుతున్నాను, నేను చేస్తాను నిజమా, నేను చేస్తుంది కరెక్టేనా, దీనివల్ల నేను నా కుటుంబం ఏమైతుంది అనేటువంటి దాన్ని అద్దం ముందు నిలబడి కళ్ళు తెరుచుకొని ఒక్కసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తర్వాత మీ మనసే, మీ మనస్సాక్షి మీకు అందరు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ డూ రిమెంబర్, 9 మాసాలు 9 మాసాలు కనిపించే తల్లి ఎంత బాధ అనుభవిస్తుందో మీరు రేపటి తర్వాత రోజుల్లో తెలుసుకుంటారు. అప్పటిదాకా మీకు ఆ మాట అర్థం కాదు. తండ్రి అంటే భయం, తల్లి అంటే లెక్కలేస్తాను. ఎందుకు మిమ్మల్ని కన్నందుగా 9 నెలలు కడుపులో పెట్టుకొని తన రక్తం పంచి, తన ఆక్సిజన్ ఇచ్చి, తన తినే ఫుడ్ లో నుంచి మీకు ఫుడ్ ఇచ్చి ఇంత కష్టపడ్డ తల్లి మీరు నుంచి అలా మాటలు పడతానికా మిమ్మల్ని కన్నది కాదు. ఆమెను గుర్తించండి, ఆమె శ్రమను గుర్తించండి, ఆమె విలువలను గుర్తించండి. ఏం చేయలేదు, ఒక రోల్ తల్లిగా ఆమె రోల్ ని ఒక్కసారి గమనించండి. ఆ తల్లిని గుర్తు తెచ్చుకోండి. మీరు చేసే ప్రతి పనిలో తల్లిని ముందుంచండి. ఖచ్చితంగా సమాజంలో చెడు అనేది జరగనే జరగదు. తండ్రి అన్నింట్లో ఉంటాడు, తల్లి కొన్నింట్లో ఉంటది అనేది ఒక అపోహ, అబద్ధం మాత్రమే. మా అమ్మ బయటికి రాదు సార్, మా అమ్మకి ఏం తెలియదు. ఎంతమంది అనలేదు ఈ మాట, నిజం చెప్పాడు. అందామా లేదు, మనస్సాక్షితో ఒప్పుకున్నాం. మా మమ్మీకి ఏం తెలియదే, మా డాడీ చూసుకుంటాడు. రైట్ అమ్మా? ఒక మాట నోట్ తెచ్చు ప్లీజ్, ఫర్ మై సేక్. మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ విల్ బి yes. రాంగ్ అయితే మీరు మంచివాడు, ఈ డౌట్ లేదు. సో అటువంటి చేయొద్దు దయచేసి. ఇటువంటి తల్లి స్థానం తల్లికి ఇవ్వండి, తండ్రి స్థానాన్ని తండ్రికి ఇవ్వండి. చెప్పదలుచుకుంటే ఇంకా గంట చెప్తా, కానీ సమయం తక్కువగా ఉంది. అందరూ కూడా ఉన్నారు పెద్దలు, మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది మళ్ళీ. సో మీరు ఒక్కటే రిక్వెస్ట్ ఒకటేనా, ప్లీజ్ రిమెంబర్ యువర్ పేరెంట్స్. సమాజము నలుగురు 4 రకాల లోకులు పాపులని సామెతున్నాడు. నలుగురు ఏమనుకుంటారు, మీ పేరెంట్స్ కూడా అదే అంటారు. ఏంటంటే నువ్వు ఇట్లా, చుట్టుపక్కల ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు. ఆ నలుగురు కోసం మనకు ఉద్యోగం. నువ్వేమనుకుంటున్నావు, నీకోసం శ్రమ పడ్డటువంటి నీ తండ్రి నీ తల్లి ఏమనుకుంటున్నారు, రేపు బంధువుల మధ్యలో వీళ్ళ విలువలేంటి, వాళ్ళ మానసిక సంఘర్షణ ఎటువంటిది, హౌ ద పేరెంట్స్ విల్ ఫీల్, హౌ దే విల్ సఫర్ only because of you. What about the brothers and sisters that you have in front of you or in behind of you? నీకు ముందున్నటువంటి వెనకాల ఉన్నటువంటి నీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళ పరిస్థితులు ఏంటి? మీరు చేసేటువంటి ఒక తప్పు వలన వాళ్ళు ఎంత బాధపడాలి, వాళ్ళకి ఏం సంబంధం ఉందని వాళ్ళు బాధపడాలి? ఇవన్నీ ఆలోచించుకోండి. నేను ఇందాకే చెప్పాను, తప్పు అనుకోవద్దు. ఒక్క చేతితోటి చప్పట్లు కొట్టడం అనేది ఇంపాసిబుల్, 2 చేతులు. కాబట్టి మీకు మీరుగా, మనకి మనంగా స్వచ్ఛంగా ఉండాలి. బురదలో రాయేస్తే మన మీదే పడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సమాజంలో జీవితంలో అందరూ అనుభవించడానికి చాలా టైం ఉంది. ఎవ్రీథింగ్ గాడ్ గేవ్ us a particular time for everything, for us to live and for us to enjoy, for us to have. సో ఆ సమయానికి తగ్గట్టుగా అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మీరు ముందు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏది కూడా. సో దయచేసి నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమైంది. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో లెట్ ద టైం హీల్, లెట్ ద టైం కమ్ అండ్ లెట్ ద గాడ్ లెట్ us give a chance for the God to decide and give. దేవుడికి దండాలు పెట్టుకుంటూ ఆయన ఇచ్చేదానికి ఎదురు చూడండి. దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడితే మరొక్కసారి చెప్తాను, క్షమించండి. పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా సరే? ఆరోగ్యము ఇండివిజువల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఈ 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఇండివిజువల్ హెల్త్.
మీ ఇండివిజువల్ హెల్త్ బాగా కాపాడుకోవాలి. భారతదేశంలో ఇంకా ఇప్పటికీ 60-66% మంది అమ్మాయిల్లో రక్తహీనత ఉంది. కాబట్టి అవగాహన లేక కొంత, తినడానికి సరిపడా న్యూట్రిషన్స్ ఫుడ్ దొరకక కొంత, అన్నీ ఉన్నా కూడా ఫ్యాషన్ మోజులో పడి ఏమి తినకుండా స్లిమ్గా కావాలని అట్లా కొంత అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి అవన్నిటిని పక్కన పెట్టి ఆరోగ్యంగా ఉండడానికి మీరంతా అనిమియాని రక్తహీనతని పాల్గొనడానికి శాయశక్తుల కృషి చేయాలి. నెక్స్ట్ కుటుంబ ఆరోగ్యం. కుటుంబ ఆరోగ్యం కేవలం మన ఒక్కరమే ఆరోగ్యంగా ఉంటే కాదు, మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్న, అక్క తమ్ముడు, అన్న చెల్లె వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే కరోనాలో ఏమవుతుంది, ఒకరికి వ్యాపించిన పాజిటివ్ వస్తే కుటుంబం అంతా కూడా పాజిటివ్ వస్తుంది. ఇమ్యూనిటీ ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. అవునా? నెక్స్ట్ అదే సోషల్ హెల్త్. సోషల్ హెల్త్ అంటే మీకు జనరల్గా ఏంటంటే మన చాలా మంది ఏమనుకుంటారంటే నేను, నా భార్య, నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు, మిగతా వాడు ఎవడెట్లా పోతే నాకేంటి అనుకుంటారు. దీన్ని మించిన దరిద్ర ఆలోచన ఇంకోటి లేదు. ఎందుకు? ప్రజారోగ్యంలో ప్రైమరీ మోటో ఏంటంటే ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ ఎదుటి వాడు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. కరోనా టైంలో ఏం చేసిందో, అంటే మన ఇండివిజువల్గా పాజిటివ్ వచ్చిందా, మన గల్లీలో పాజిటివ్ వచ్చిందా అని చూస్తాం. ఎందుకు? వాడికి వచ్చింది మనకు వస్తుందని. అందుకని మన ఎదుటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఓకేనా? రైట్. సపోజ్ ఒక టీబీ పేషెంట్ ఉన్నాడు, ఆయన మన కుటుంబ సభ్యుడు కాదు, మన కులము కాదు, మన గల్లీ కాదు అని అనుకొని మనం వదిలేసినాం అనుకోండి, ఆ టీబీ పేషెంట్ 6 నెలల్లో ఇంకొక 15 నుంచి 20 మంది ఆరోగ్యవంతులకి ఈ టీబీ వ్యాధిని స్ప్రెడ్ చేస్తాడు, వ్యాప్తి చేస్తాడు. కాబట్టి మనకు సంబంధం లేకపోయినా ఆయన 6 months టీబీ వ్యాధికి నివారణ మందులు వాడుకుంటున్నాం లేదని ఒక పరిస్థితి చేయాలి, ఒక నిఘా ఉంచాలి. ఎందుకు? అది రేపు పొద్దున మనకి, మన అమ్మకి, నాన్నకి, మన అక్కకి, తమ్ముడికి ఎవరికైనా రావచ్చు, మనకే రావచ్చు అంటు వ్యాధి. కాబట్టి ఇది సోషల్ హెల్త్లో కామన్ స్పిరిట్, ప్రతి ఒక్కరిగా బాధ్యత తీసుకోవాల్సింది. ఇంకోటి స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ అంటే జనరల్గా ఎస్ఎఫ్ఐ కాబట్టి స్పిరిచువల్ హెల్త్ని చాలా నమ్మకపోవచ్చు. కానీ స్పిరిచువల్ హెల్త్ అంటే ఇండైరెక్ట్గా మన యొక్క ఇండివిజువల్ హెల్త్, మన శారీరక, మన ఫ్యామిలీ హెల్త్ డెవలప్ అవుతూ ఉంటుంది ఈ స్పిరిచువల్ హెల్త్ ద్వారా. అది కూడా ఒక విధంగా పబ్లిక్ హెల్త్ని నయం చేయడానికి, పబ్లిక్ హెల్త్ని కాపాడడానికి అది కూడా ఒక ఆయుధంగా పనిచేస్తుంది. అందుకని మీరు అంతా ఏం చేయాలి? నాలెడ్జ్, యాటిట్యూడ్, ప్రాక్టీస్, ఈ మూడింటిని క్యాప్ టెక్నిక్ అంటారు. నాలెడ్జ్ని పెంచుకోవాలి, ప్లస్ దాన్ని యాటిట్యూడ్లో మార్పు తెచ్చుకోవాలి, దాన్ని నిత్యం ప్రాక్టీస్లో పెట్టాలి. అవునా కదా? ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం పైన సమాచారాన్ని ఇతరులకు తెలియజేస్తుండాలి. అది మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా అనారోగ్యం గురి కాకుండా చూస్తూ ఉండాలి. ఓకేనా? సరే, ఇదన్నీ చేస్తానని మరొకసారి మీకు చెప్తూ, హీ ఈజ్ ఇన్ షీ బట్ షీ ఈజ్ నాట్ ఇన్ హీ. అర్థమైందా? హీ ఈజ్ ఇన్ షీ బట్ షీ ఈజ్ నాట్ ఇన్ హీ అంటే ఆడవారిలోనే మగవారి యొక్క తత్వము, లక్షణము, పోరాట పటిమ ఉన్నాయి. కానీ ఆ మగవారిలో ఆడవారికి ఉండాల్సినటువంటి ఏవి కూడా లక్షణాలు ఉండవు. కాబట్టి యు ఆర్ ద గ్రేటర్ దాన్ మ్యాన్. అవునా కదా? అందులో ఏముంది? హీ. ఒక ఫ్యామిలీని చూడండి, భర్త చనిపోయిన ఫ్యామిలీ భార్య తన పిల్లల్ని మంచిగా చక్కదిద్ది ఉన్నత స్థానాలకి ఎదగనిస్తారు. అదే భార్య చనిపోయిన ఒక ఫ్యామిలీని చూడండి, ఇంకో ఫ్యామిలీ, ఆ పిల్లలు ఏమవుతారు? వాళ్ళు ఎంతో పనికిరాకులైన అనర్థాలు, సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అందుకే హీ ఈజ్ ఇన్ షీ బట్ షీ ఈజ్ నాట్ ఇన్ హీ అని చెప్పారు. ఓకేనా? సరే, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన ఆ
జిల్లా అధ్యక్షురాలు కామ్రేడ్ దీపిక, వేదిక మీద ఉన్న నాయకులు నూర్జహాన్ గారు, అలాగే ఈరోజు సమావేశానికి అతిథులుగా హాజరైన డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగలక్ష్మి గారు, ప్రవీణ్ సారు, వెంకటేష్ గారు, అలాగే సుజాత గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కామ్రేడ్ పూజ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ కిరణ్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ విఘ్నేష్, అలాగే చెల్లెళ్ళు, ముందున్న చెల్లెళ్ళు, ఇతర ప్రజా సంఘాల నాయకులందరికీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పత్రికా మిత్రులందరూ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అయితే మీరు క్రికెట్ చూస్తుంటారు. క్రికెట్ లో ఓపెనర్స్ ఏం చేస్తారు? బాగా ఎక్కువసేపు పరుగులు కొడతారు. తర్వాత మిడిల్ ఆర్డర్ ఉంటారు, ఎక్కువసేపు పరుగులు. ఇప్పుడు ఇక్కడ ఓపెనర్స్ అయిపోయారు, మిడిల్ ఆర్డర్ అయిపోయింది, చివరిలో టైలెండర్స్ వస్తారు, అంటే బౌలర్స్. ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేదు, అవుట్ అయిపోతారు. కాబట్టి నేను టైలెండర్, కాబట్టి నేను ఎక్కువసేపు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అందరికీ ఆకలి అవుతుంది కాబట్టి, ఆకలి అనేది సహజంగా ఒక ఇరిటేషన్ కూడా తెప్పిస్తుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం మాట్లాడటం, కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే నేను చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ. ఇక్కడ రాగానే కొంతమంది కంప్లైంట్లు కూడా చెప్పారు, ఒకటి రెండు. దేనికోసం పోరాడుతుంది ఎస్ఎఫ్ఐ రాష్ట్రంలో, దేశంలో అంటే, ఒకటి, అందరికి సమానమైన విద్య కావాలని పోరాడుతుంది. సమానమైన విద్య ఎక్కడ దొరుకుతుంది? ఈ మధ్య కాలంలో ఒక సర్వే, భారతదేశంలో ఒక సర్వే చేశారు. సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత సర్వే చేసిన సంస్థ ప్రతినిధిని మీడియా మిత్రులు పోయి అడిగారు, మీరు ఈ ఒక సర్వే చేసి బయట పెట్టారు, ఆ సర్వే రిపోర్ట్ లో ఉన్న అంశాలు ఏంటంటే ఎడ్యుకేషన్ మీదనే, అది ఎలా చదువుకుంటున్నారు, చదువు ఎవరికి అందుతుంది, ఏ అంశాల్లో చదువు అవుతుంది, దేశంలో చదువు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనే అంశాల మీద ఆ సర్వే రిపోర్ట్ చేసిన తర్వాత ఆ సర్వే చేసిన సంస్థ చీఫ్ అడిగితే ఆయన చెప్పాడు భారతదేశంలో పరిస్థితులన్నింటినీ. సరిగ్గా ఈ సర్వేని ఉటంకిస్తూనే గతంలో కూడా ఈ సంస్థ సర్వే చేసినప్పుడు సీతారాం యేచూరి అని చనిపోయాడు, ఎస్ఎఫ్ఐ మాజీ ఆల్ ఇండియా అధ్యక్షుడు. ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ సర్వే చేసిన అతను చెప్పిన ఆన్సర్ తర్వాత పార్లమెంట్ లో మాట్లాడుతూ చెప్పాడు సీతారాం యేచూరి గారు. ఏం చెప్పాడు అంటే, ఎక్కడ కూడా ఫోటో ఉంది, ఏం చెప్పాడు అంటే, భారతదేశంలో నాకు రెండు భారతదేశాలు కనపడుతున్నాయి అని చెప్పాడు.
మన ఎవరికైనా భారతదేశం ఒకటే కనపడుతుందా, రెండు కనపడతాయా? మరి ఆయనకి ఎందుకు రెండు కనపడుతున్నాయి అని అంటే, ఇండియా అనేది ఒక కంట్రీ కాదు, డిఫరెంట్ కంట్రీస్, 2 కంట్రీస్ ఉన్నాయని చెప్పి చెప్తూ అది ఏమిటి అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఒకటి భారతదేశంలో ఎవరైతే పాలకులు చెప్తున్నారో, ఎవరైతే ధనవంతులను ఉన్న వాళ్ళని చెప్తున్నారో వాళ్ళు చెప్పే భారతదేశం ఒకటి, దాని పేరు షైనింగ్ ఇండియా. దాని పేరు షైనింగ్ ఇండియా. అనదర్ ఇండియా ఇస్ దేర్. అదేమిటి అని అంటే అది సఫరింగ్ ఇండియా అని చెప్పాడు. ఎందుకంటే నేను ఈ మాట ఆయన చెప్పిన దాన్ని ఇక్కడ సర్వే అతను చెప్పిన సర్వే రిపోర్ట్ చదివిన తర్వాత నాకు కూడా అనిపించింది అదే. భారతదేశంలో షైనింగ్ ఇండియా, సఫరింగ్ ఇండియా అనే రెండు భారతదేశంలో ఉన్నట్లనే ఈ భారతదేశ చదువుల్లో కూడా 2 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఎట్లా ఉందనంటే, ఇక్కడ ప్రవీణ్ గారు ట్రస్మా ప్రతినిధిగా ట్రస్మాలో ఉన్నారు కాబట్టి సార్కి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఏంటి రెండు ఇండియాలో కనబడుతుంది? ఈరోజు హైదరాబాద్ నగరంలో అకాడమిక్ ఇయర్ వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావాలి అని అంటే వచ్చే మళ్ళీ 10వ తరగతి పరీక్షలు రాయాలి, రిజల్ట్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ పరీక్ష జరగాలి, రిజల్ట్ ఇవ్వాలి, లేదంటే స్కూల్లో అకాడమిక్ అయిపోవాలి, అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి. కానీ ఈరోజు కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ఇప్పుడే ఈరోజు పొద్దునే వస్తుంటే, నేను వస్తుంటే కూడా పొద్దున్నే కొంతమంది ఇల్లు తిరుగుతున్నారు. ఏంటి అని అంటే, మాది ఇంటర్నేషనల్ స్కూల్ అండి, మా ఇంటర్నేషనల్ స్కూల్లో మేము డిసెంబర్ నాటికే అడ్మిషన్స్ అన్ని క్లోజ్ చేస్తాం. వాళ్ళ అడ్మిషన్స్ డిసెంబర్ నాటికే క్లోజ్ చేసి డిసెంబర్ లాస్ట్ వీక్ నాటికే మొదటి టర్మ్ ఫీజు కట్టాలి. ఇంటర్నేషనల్ స్కూల్లో ఐసిఎస్సి సిలబస్, ఐబి సిలబస్, ఐజిసిఎస్సి సిలబస్, సిబిఎస్సి సిలబస్, రకరకాల కరిక్యులంలు పెట్టి ఈరోజు ఇంకో కొత్త కరిక్యులం అంట ఈ సంవత్సరం వచ్చిందంట. అతను పొద్దున నేను ఇంటర్వ్యూ చేస్తే తెలిసింది. దాని పేరు హై స్కోపస్. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్కూల్లో ఉండే ఒక కరిక్యులం హై స్కోపస్ అనే ఒక కరిక్యులాన్ని ఐజిసిఎస్సి, ఐబి, సిబిఎస్సి, ఐసిఎస్ ఈ కరిక్యులం కంటే కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ కరిక్యులం లో లిమిటెడ్ సీట్లు ఉంటే ఈ లిమిటెడ్ సీట్లలో మీరు చేరాలి అంటే ఎంత ఫీజు అని చెప్పేసి ఈరోజు ఇల్లు తిరిగి విద్యార్థులు చేర్పించుకునే పని ఒక అకాడమిక్ ఇయర్ క్లోజ్ కాకుండానే ఒక స్కూల్లో చదువు అయిపోక ముందే హైదరాబాద్ లో నడుస్తుంది. అందుకే ఏమనిపిస్తుంది అంటే, షైనింగ్ ఇండియా ఎందుకు ఆయన చెప్పిన దాన్ని ఉటంకించి చెప్తున్నానంటే, ఈ రోజు ₹1,00,000 ఎల్కేజీకి అక్షరాలకి ₹1,00,000 ఫీజు తీసుకుంటున్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి నుంచే 1 లక్ష 2 లక్షలు కాదు ఫీజు. ఒక అప్లికేషన్ నింపేటప్పుడు ఆ కాలంలో పెడతారు, మీకు ఏసీ క్లాస్ రూమ్ కావాలంటే ఒక ఫీజు, నాన్ ఏసీ కావాలంటే ఒక ఫీజు, ఇద్దరు మాత్రమే హాస్టల్లో ఇద్దరు మాత్రమే 2 షేరింగ్ బెడ్స్ ఉంటే ఒక ఫీజు, 3 షేరింగ్ ఉంటే ఒక ఫీజు, 4 నలుగురు ఉంటే ఒక ఫీజు, ఇంకా ఏంటి ఇంకా వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే ఒక ఫీజు, ఇండియన్ మోడల్ టాయిలెట్ ఉంటే ఒక ఫీజు. ఇట్లాంటి రకరకాల చదువులు ఒక పక్క ఉంటే, ఇంకో పక్క లెక్చరర్లు లేరని, టీచర్లు లేరని, బ్లాక్ బోర్డులు లేవని, చాక్ పీసులు లేవని, నిన్న కాక మొన్న చాక్ పీసులకి ప్రభుత్వ స్కూళ్ళలో డబ్బులు రావట్లేదు, నిధులు రావట్లేదని నవతెలంగాణ పత్రికలో కథనం వచ్చింది. ఎంతమంది చదివారో నాకు తెలియదు. చాక్ పీసులు కొనడానికి ఇంకొక కథనం ఒక పక్క. అంటే చెట్టు కింద కూర్చొని బ్లాక్ బోర్డు లేకపోయినా పాఠాలు వింటున్నటువంటి విద్యార్థులు భారతదేశంలో ఉంటే ఈ రోజు ₹1,00,000 కోట్ల రూపాయలు బిజినెస్ టర్నోవర్ చేస్తూ ఏసీకి అయితే నాన్ ఏసీకి అయితే ఒక ఫీజు అనే పేరుతో విద్యా వ్యవస్థ నడుస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఎస్ఎఫ్ఐ ఈ అసమానతలు పోవాలని పోరాడుతుంది. విద్యారంగంలో ప్రభుత్వం నిర్వహించలేకపోతే ఈరోజు బడ్జెట్ స్కూళ్ళ పేరుతో ప్రైవేట్ స్కూళ్ళ పేరుతో నడుపుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైనా సరే ఒక రకమైన ఫీజుని మీరు నిర్ణయించండి అని చెప్పేసి ఒక పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటితో పాటు ఈరోజు ఇక్కడ గర్ల్స్ ఎస్ఎఫ్ఐ స్టేట్ గర్ల్స్ కన్వెన్షన్ నిర్వహించబోతున్నాం. దాన్ని జయప్రదం చేయడం కోసం ఇక్కడ అమౌంట్ సంఘానికి ఒక రిసెప్షన్ కమిటీని ఈరోజు ఫామ్ చేయడం కోసం ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఈ రోజు మరి ఏం పరిస్థితులు ఉన్నాయి, భారతదేశ విద్యా విధానం ఏం పరిస్థితులు ఉన్నాయి, భారతదేశం కాదు మీరు ఒకసారి ప్రపంచం వైపు చూడండి. ఈ రోజు ప్రపంచంలో ఏం పరిస్థితులు ఉన్నాయి. అమెరికాకి ట్రంప్ రాణిస్తలేడు ఎవరిని, విద్యార్థుల్ని. అమెరికాకి ట్రంప్ ఎందుకు రాణిస్తలేడు విద్యార్థుల్ని. అమెరికాలో ప్రతి దేశం మీద ట్యాక్స్లు పెంచింది ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్. ఏంటి ఆయన టార్గెట్ ఏంటి, దేనికోసం పెంచుతున్నాడు అమెరికా ప్రెసిడెంట్? సుంకాలు ఎందుకు ఇస్తున్నాడు, టారిఫ్స్ ఇస్తున్నాడు ఎందుకు అంటే ఈ రోజు అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. అమెరికాలో తినడానికి తిండి లేనటువంటి పేదరికం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకున్నారు, ఈఎంఐలు కట్టట్లేదు, అది దివాలా తీసే పరిస్థితి ఉన్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి అంటే
అమెరికాలోకి వచ్చేటటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువుల మీద టారిఫ్స్ పెంచాలి. అమెరికా నుంచి కిందికి దిగుమతి చేసుకునే, అమెరికా నుంచి ఇతర దేశాలకి ఎవరైతే దిగుమతి చేసుకుంటారో ఆ వస్తువుల మీద టారిఫ్స్ పెంచాలి. అట్లా పెంచడం ద్వారా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్నాడు. అలాగే అమెరికాకు పోయి విద్యార్థులు అత్యధిక శాతం మంది, నిన్న చైనా ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు స్టేట్మెంట్ అంటే, చైనాలో ఉన్న విద్యార్థులందరూ మా చైనా దేశాన్ని నిర్మిస్తుంటే భారతదేశ విద్యార్థులు పోయి అమెరికాని నిర్మిస్తున్నారని ఒక మాట అన్నాడు. భారతదేశం మొత్తం విద్యార్థులు పోయి అమెరికా కోసం పనిచేస్తున్నారని చైనా ప్రెసిడెంట్ అన్నాడు నిన్న. ఎందుకనంటే ఈ రోజు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, నేను ఎందుకు దాన్ని ఇక్కడ మీకు చెప్తున్నా అంటే, ఇక్కడ మీరు చదువుకుంటున్న వాళ్ళు కూడా 1 లక్ష 2 లక్షలు ఫీజు కట్టి మీరు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఆ చదువుకునే వాళ్ళకి ఎట్లా సరైన భోజనం పెడుతున్నారో లేదో నాకు తెలియదు, మీకే తెలుస్తుంది. రోజు భోజనం మీరు అక్కడ చేస్తారు కాబట్టి ₹1,00,000 ఫీజుకి ఎంత భోజనం చేస్తున్నారు అదొక భాగం. కానీ తల్లిదండ్రుల బుర్రలో ఏముంది, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రుల బుర్రలో ఏముంది, నిజామాబాద్ తల్లిదండ్రుల బుర్రలో ఏముంది, హైదరాబాద్ ఖమ్మం కామారెడ్డి బుర్రలో ఏముందనంటే, చదువు అంటే 1 నుంచి 10వ తరగతి దాకా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదవాలి. అదైపోయినప్పుడే చైతన్య, నారాయణ, ఎస్ఆర్, ఆల్కోర్, సాహిత్య అంటే ఒక కార్పొరేట్ కాలేజీలో చేరాలని అంటారు. చేరితే ఏం చదవాలంటారు? చేరితే ఏం చదవాలంటారంటే, మన అమ్మ నాన్న మీరు కూడా ఇక్కడ సెలవులు వస్తే నాకు ఫోన్ చేస్తుంటారు చాలా మంది, అన్ని జిల్లాల నుంచి ఫోన్ వస్తాయి. అన్న నిన్న వినాయక నిమజ్జనం సెలవు ఇవ్వట్లేదు, మీరు నవి నాకు సెలవు ఇవ్వట్లేదు, దసరా సెలవు ఇవ్వట్లేదు, సెకండ్ సాటర్డే ఇవ్వట్లేదని ఫోన్ చేస్తారు. ఏం చెప్తారు ఇక్కడ ఇండియన్ తల్లిదండ్రులు మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు చదివితే నువ్వు ఎంపీసీ చదువు, లేదంటే బైపీసీ చదువు, ఈ 2 తప్ప ఏది చదవద్దు అంటారు. ఎంపీసీ చదివితే ఏం చేయాలి? ఎంపీసీ చదివితే పోయి నువ్వు ఇక్కడ చదువుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO కావచ్చు, లేదంటే అమెరికా పోవచ్చు, MS పోవచ్చు, MTech చేయొచ్చు. అమెరికా లేకపోతే లండన్ లేకపోతే జర్మనీ లేకపోతే కెనడా లేకపోతే ఆస్ట్రేలియా. ఎందుకు చెప్తాను ఈ అంశాలను అంటే, ఈ రోజు భారతదేశంలో చదువు అనేది ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక సమానత్వం అనేది చదువులో లేకుండా పోయింది. సమానమైనటువంటి ఈక్వాలిటీ డెడికేషన్ లేకుండా పోయింది. ఈ రోజు మనం భారతదేశం నుంచి ఆస్ట్రేలియా పోతున్నాం, అమెరికా పోతున్నాం, ఇతర దేశాలు పోతున్నాం. ఈ సమానత్వం కోసం ఎస్ఎఫ్ఐ ఈ దేశంలో పోరాటం చేస్తుంది. ఈ సమానత్వం చదువులో ఎక్కడుందంటే, ఇందాక సార్ మాట్లాడుతూ సరిగ్గా చెప్పాడు, ఎక్కడ ఉంది అని అంటే, ఈ సమానత్వం ఈ రోజు చదువుల్లో చదువుకున్న వాళ్ళే అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అత్యాచారాలు? ప్రేమోన్మాద దాడులు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి ప్రేమోన్మాద దాడులు? ఒకప్పుడు ఊరు పోతే, గ్రామీణ ప్రాంతాలకు పోతే, ఎక్కడ గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మా మీద మహిళల మీద దాడి జరిగింది, లేదంటే ప్రేమ పేరుతో మోసపోయిన ఎక్కడ వెళ్ళే, ఎక్కడ 47 తర్వాత స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో మహిళలు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ రోజు అనేక రూపాలలో ఈ రోజు దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? మన చేతుల్లోనే ఉంది దానికి కారణం ఏమిటి అంటే, దానికి కారణం ఈ రోజు మనకి విస్తృతంగా దొరుకుతున్న ఇంటర్నెట్, సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ మన దగ్గర ఉంటే ఏం చేస్తాం? మిమ్మల్ని అంటున్నాను, మీరు ఫీల్ అవ్వద్దు, మీరే కాదు ఎవరైనా సరే. ఈరోజు సెల్ ఫోన్ ఉంటే వెంటనే వాళ్ళకి 2 గుర్తొస్తాయి. రాను బొంబాయికి ఫోన్ బొంబాయికి వెంటనే ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, ఒక డాన్స్ చేస్తారు, రీల్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు. ఆ రీల్ చేయడం కోసం ఇదొకటైతే బాగుంటది. కానీ చిన్న పిల్లలు ఇంట్లో, చాలా చిన్న పిల్లలు, ఒక చిన్న బాబు ఉంది, మా మేనకోడు 2వ తరగతి అవుతుంది, తను కూడా వాళ్ళ అమ్మ రీల్ చూస్తుందని తను కూడా రీల్ చూడటం మొదలు పెట్టింది. ఆ రీల్ చూస్తూ ఈ మధ్య ఏదో వచ్చింది కదా, కూలీ సినిమాలో పూజనా ఆ అమ్మాయి హీరోయిన్ పాట మోనికా పాటట, అట్లాంటి డ్రెస్సే కావాలి నాకు, ఆ డ్రెస్ లాగానే నేను వేసుకోవాలి, ఆ పాటనే రీల్ చేయాలి అంటే ఎక్కడ పోతున్నాయి చిన్నపిల్లల మనసులు? ఈరోజు డ్రెస్ అది నేను అనడం కాదు, ఎట్లా ఉన్నాయనంటే, ఆ హీరోయిన్ అట్లా రీల్ చేసింది కాబట్టి నేను కూడా పక్కన ఆయన డాన్స్ పెట్టేస్తారు, పక్కన వాళ్ళు డాన్స్ చేసేది పెడతారు రీల్లో. వెంటనే అది కాదు, మనం కూడా ఏం చేస్తాం? మీ చేతికి ఫోన్ వచ్చిందనుకో, ఎవరైతే ఇక్కడ ఎవరు రీల్ చేయకుండా ఉంటారు చెప్పండి? చాలా మంది లేకుండా ఉంటారు, కానీ ఎక్కువ మంది చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రోజు ఏంటి అంటే, మహేష్ బాబు డైలాగు, ఎవడు కొడితే జమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడు పండుగాడు, ఈ డైలాగ్తో రీలు. లేదంటే ఇంకా మనకు నచ్చిన హీరోయిన్లతో ఒక రీలు. కాబట్టి దీనికి మనం ఎడ్యుకేట్ నిజంగా జరిగితే, నిజంగా మనం దేశం మీద ప్రేమ మూలం అయితే, మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఈ రీల్ సంస్కృతి కావచ్చు, డ్రగ్స్ సంస్కృతి కావచ్చు, ఇంటర్నెట్ సంస్కృతి కావచ్చు, దీనికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయడానికి అసలైన జాతీయవాదం. ఎందుకని చెప్తున్నా?
తెలిసిన వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ వచ్చింది సంస్కృతి? డ్రగ్స్ అనేది ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుంది. ఎక్కడ వస్తుంది డ్రగ్స్? ప్రతి సినిమా, కూలీ సినిమాలో డ్రగ్ ఎక్కడ తీసుకోవాలో చూపెడతాడు, ఇంకో సినిమాలో డ్రగ్ ఎక్కడ తీసుకోవాలో చూపెడతాడు, ఇంకో సినిమాలో డ్రగ్ ఎక్కడ తీసుకోవాలో చూపెడతాడు. అందుకే ఎస్ఎఫ్ఐ రేపు ఈ ఎస్ఎఫ్ఐ కన్వెన్షన్ లో కూడా మేము డిస్కషన్ చేయబోయేది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద దాడులు ఒక భాగం అయితే, అమ్మాయిలకు చదువుకోవడానికి ముందు పోసిన ఈక్వాలిటీ రైట్స్ కోసం ఒక భాగం అయితే, రేపు ఈ ఇంటర్నెట్ అశ్లీలత మీద ఎలా పోరాటం చేయాలి, ఎలా ఫైట్ చేయాలనేది కూడా మేము ముఖ్యమైన డిస్కషన్ చేయబోతున్నాం. దీనికోసం ప్రత్యేక చట్టం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు నిన్నగా ఉన్న పేపర్లో చూడండి, ఈ రోజు ఎట్లుండాలి అని అంటే ఇంటర్నెట్ పట్ల చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఈ అంశాన్ని చెప్పాలనుకున్నారు. నిన్నగాక మొన్ననే ఒక జిమ్ ట్రైనర్ ఒక మహిళని ఫోటో తన ఫేక్ ఒక మార్పింగ్ చేసి బెదిరించాడు. అన్ని వార్తాపత్రికలు వచ్చింది. ఓ ప్రముఖ కాంగ్రెస్ లీడర్ అనుచరుడట. సరే రాజకీయాలు చెప్పట్లే, ఎందుకు చెప్పినట్టే పత్రికలు వచ్చి చెప్తున్నారు. ఎందుకు వచ్చింది అంటే, మిమ్మల్ని ఎవరైనా అడిగినా ఈరోజు సైబర్ అటాక్స్ ఇస్తుంటుందో జరుగుతున్నాయి. మిమ్మల్ని ఎవరైనా మీ ఫోటో పంపండి అని మీ ఫ్రెండ్ అయినా సరే, ఎందుకంటే ఈ జాగ్రత్తలు ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘంగా మేము మీకు చెప్పాలనుకున్నాం. ఇది మా బాధ్యత. విద్యార్థి సంఘం అంటే ఏదో ఒక ఫీజు పెరిగింది స్కూల్లో ధర్నా చేసి, ఆ స్కూల్ ఇంకొక దగ్గర ఇంకో ధర్నా చేసి వాళ్ళ దగ్గర ఇంకో అట్లా చేసే సంఘం ఎస్ఎఫ్ఐ కాదు. ఎస్ఎఫ్ఐ అంటే నైతికత విలువలు నేర్పే సంఘం. ఎస్ఎఫ్ఐ అంటే ధైర్యాన్ని ఇచ్చే సంఘం. ఎస్ఎఫ్ఐ అంటే పోరాటాన్ని నేర్పే సంఘం. అందుకే మేము చెప్తున్నాం, ఈ రోజు మార్పింగ్ అనే డీప్ ఫేక్ వచ్చింది, ఏఐ వచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత నీ ప్రొఫైల్ ఒక్క చిన్న ఫోటో ఉన్నా చాలు. ఇది ఆ ఫోటోతో ఏదైనా చేయొచ్చు, ఎలాంటి వీడియో కావాలన్నా చేయొచ్చు, ఏ రూపంలో నీ ప్రొఫైల్ క్రియేట్ చేసినా చేయొచ్చు. అందుకే చదువుకున్న వ్యక్తులుగా మనం ఏం చేయాలి అంటే, చదువుకున్న విద్యార్థులుగా మనం ఏం చేయాలి అంటే, దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళగలగాలి. మన అమ్మ నాన్న చెప్పాలి, మన ఊర్లో చెప్పాలి, మన ఇంట్లో చెప్పాలి. మొదట మన నుంచే స్టార్ట్ కావాలి. అందుకే ఫోన్కి దూరంగా ఉండాలి. ఫోన్ను వాడుకో, నీ విజ్ఞానానికి వాడుకో, ఫోన్ను వాడుకో, ఇంటర్నెట్ను వాడుకో, నీ చదువు కోసం వాడుకో. కానీ ఫోన్ని ఏమి కాదు. సోషల్ మీడియా వాడని వాళ్ళు కూడా చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వాడేవాళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు? మీరు మొత్తం ఎంతమంది వాడుతున్నారు అనుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాని? ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి, మీకు తెలిస్తే ఎంతమంది వాడుతున్నారు? భారతదేశంలో ఎంతమంది వాడుతున్నారు? ప్రపంచం వదిలేద్దాం. భారతదేశంలో 140 కోట్లు ఉంటే 70 కోట్ల మందికి మాత్రమే ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఇంకా 70 కోట్ల మంది సోషల్ మీడియా దూరంగా ఉన్నారు. ప్రపంచం మొత్తం 196 కోట్ల మంది వాడుతున్నారు సోషల్ మీడియా. మిగతా వాళ్ళు ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది జనాభా ఉంటే ఒక 300-400 కోట్లు అని అనుకుందాం. సరే, చైనా భారతదేశం కలిపితేనే 300 కోట్లు ఉంటారు. కానీ మొత్తం 400 కోట్లు అనుకున్నా 196 కోట్ల మంది వాడేవాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా. చైనాలో సోషల్ మీడియా వాడడం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చైనా గురించి చదవండి. గ్లోబల్ టైమ్స్ అని చైనా పత్రిక ఉంటుంది. అవకాశం ఉంటే ఇంటర్నెట్ లో కొడితే పీడిఎఫ్ వస్తుంది, చదవండి. చైనాలో ఎడ్యుకేషన్ గురించి చదవండి. చైనాలో సోషల్ మీడియా మనలాగా గంటలు రీల్స్ చూడరు వాళ్ళ విద్యార్థులు. చైనాలో ఒక వస్తువుని ఎలా తయారు చేయాలో వాడు ఆ సమయాన్ని వస్తువు తయారు చేస్తాడు. మనం చూసే 2 గంటల్లో వాడు వస్తువుని తయారు చేసి మార్కెట్ లో పెడతాడు. చైనాలో, స్విట్జర్లాండ్ లో పెడతాడు, సింగపూర్ లో పెడతాడు, చాలా దేశాల్లో పెడతాడు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఈ రోజు అసలైన దేశభక్తి ఏమిటంటే, ఈ రోజు ఇంటర్నెట్ దూరంగా ఉండడం దేశభక్తి, డ్రగ్స్ ని దూరంగా ఉండడం దేశభక్తి. ఈ అంశాలు రేపు ఎస్ఎఫ్ఐ కన్వెన్షన్ లో చర్చించబోతున్నాం. అలాగే భారతదేశంలో ఒక పాయింట్ నేను మాట్లాడి ముగిస్తున్నాను. భారతదేశంలో ఈ రోజు 80% అమ్మాయిల లిటరసీ రేట్ ఉంది. 80% మొత్తం ఓవరాల్ కలుపుకున్నప్పుడు, తెలంగాణ ఓవరాల్ కలుపుకున్నప్పుడు 70% లిటరసీ రేట్ భారతదేశంలో ఉంది. కానీ ఇంకా 100కి 30 మంది చదువుకోవడానికి అమ్మాయిల్ని రావట్లేదు. లిటరసీ రేట్ ఎట్లా ఎక్కేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. పేరు రాయటం వచ్చినా కూడా లిటరసీ రేట్ లెక్కేసి దాంట్లో వాళ్ళు భాగం చేస్తారు. పేరు రాయటం వస్తే కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య వేస్తారు. కానీ ఈరోజు అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటి అంటే, ఈరోజు అమ్మాయిలు డ్రాప్అవుట్స్ భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. చదువులోకి 10వ తరగతి దాకా రాకుండానే డ్రాప్ అయి చదువులు ఆపు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఎందుకు ఉంది అని అంటే, మనలాగా రాజకీయాల కోసం, రాజకీయ నాయకుల స్వలాభం కోసం కొన్ని పథకాలు తీసుకొస్తున్నారు. మీ అమ్మాయికి 16 ఏళ్ళు నిండగానే పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడానికి చెప్పే రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. చాలా రాష్ట్రాలు ఉన్నాయి.
బేటీ బచావో బేటీ పడావో ఈ పథకాలన్నీ ఏమి ఎవరిని కాపాడలేకపోతున్నాయి. కాబట్టి నేనేమన్నంటే తెలంగాణలో కూడా అట్లాంటిది ఒకటి ఉంది. 18 ఏళ్ళు నిండగానే పెళ్లి చేయండి, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, 1,60,000 ఇస్తున్నాం అంటున్నారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా ఏమాల్సింది, నేను 10 లక్షలు 20 లక్షలు నేనే పెళ్లి చేస్తున్నాను. కాబట్టి మహిళా విద్య అనేది ఈరోజు చాలా ప్రమాదంలో ఉంది. ఉన్నత విద్యా సంస్థలోకి రావట్లేదు. డిగ్రీలోకి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. ఇంజనీరింగ్ పీజీలోకి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. చాలా తక్కువ మంది యూనివర్సిటీలకు వస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన చదువు ఈ సమాజానికి ఉపయోగపడాలి. మన చదువు ఈ సమాజానికి ఉపయోగపడాలి అని అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు చాలా మంది పిహెచ్డి చేయాలి, పరిశోధన చేయాలి. లేదంటే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరున్నా నాకు తెలియదు. బైపీసీ ఉంటే డాక్టర్లు కావాలి. డాక్టర్ కావాలని హాస్పిటల్ పెట్టుకోవడం కాదు. ఆరోగ్య రంగంలో కూడా ఇక్కడ పాట పాడాలి, నాకు ఒకసారి చెప్పాడు. ఆరోగ్య రంగంలో కూడా పరిశోధన చేయాలి. చాలా ఈరోజు రష్యా ఉచితంగా క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పెద్దపల్లి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చింది రష్యాలో. వాళ్ళు ఉచితంగా దేశం ప్రపంచం మొత్తం ఇస్తారట, రేపు వస్తున్నది. కానీ అట్లాంటి ఇన్నోవేషన్స్ మనం చేయాలి. కాబట్టి చివరిగా చదువుల్లో మీరందరూ ముందు ఉండాలి. చదువుతో పాటు స్కాలర్షిప్లు రావట్లేదు, స్కాలర్షిప్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, సరైన చదువులు చెప్పే పరిస్థితి లేదు. హక్కులన్నింటికి హక్కుల కోసం కూడా మనం పోరాటం చేయాలి. ఇక్కడ పక్కన ఉన్న పేరు యూసఫ్ జాయ్ మలాలా, ఆఫ్ఘనిస్తాన్. తన నెత్తిలో బుల్లెట్ దిగింది, చనిపోతే తాలిబాన్లు తను చనిపోయిన వదిలేసిపోతే లండన్ వాళ్ళ నాన్నగారు లండన్ తీసుకెళ్లి ఆసుపత్రిలో వైద్యం చేయించి బుల్లెట్ తీయించి లండన్ నుంచి తన రచన రాసింది. నాకు సార్ చెప్పారు, ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని ఆ స్లోగన్ ఇచ్చింది యూసఫ్ జాయ్ మలాలా. వన్ పెన్, వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పింది. వన్ పెన్, వన్ బుక్, వన్ చైల్డ్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పింది యూసఫ్ జాయ్ మలాలా. చదువు కోసం పోరాటం చేసింది. చిన్న వయసులోనే శాంతి నోబెల్ బహుమతి పొందింది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా సరే అత్యంత ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళు ఉండొచ్చు. ఈ సమాజాన్ని మార్చిన వాళ్ళు కూడా మహిళలే ఉన్నారు. ఒక సమ్మక్క సారక్క ఆదివాసీలు వాళ్ళిద్దరు ఓ భూస్వాముల మీద పెద్ద తిరుగుబాటు చేశారు, మేడం క్యూరీ ఒక సైంటిస్ట్, ఈ దేశం కోసం అనేక ఇన్నోవేషన్ చేసినటువంటి వ్యక్తి మేడం క్యూరీ. అలాగే విక్రమ్ సారాభాయ్, ఈరోజు ఇస్రో నుంచి రాకెట్లు పోతున్నాయి. విక్రమ్ సారాభాయ్ స్ఫూర్తి ఎవరు? అతను లైఫ్ హిస్టరీ మీరు చదవండి, తన భార్య. కాబట్టి ఇక్కడ నిక్కర్ జహీర్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్. కానీ ఎందుకు చెప్తుందంటే మీరందరూ రేపు ఈ అంశాలు ముందుండాలి. అందుకే ఎడ్యుకేషన్ గురించి, మన విద్యార్థుల హక్కుల గురించి ఎస్ఎఫ్ఐ చర్చించబోతుంది, ఈక్వాలిటీ గురించి చర్చించబోతుంది, డ్రగ్స్ గంజాయి ఇంటర్నెట్ గురించి చర్చించబోతుంది, మన చదువుల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండడం ఎలాగో చర్చించబోతుంది. ఈ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వెన్షన్ నిజామాబాద్ జరగడం అంటే ఇదేదో ఎస్ఎఫ్ఐ సభ్యులకు సంబంధించిన మీటింగ్ కాదు. కాబట్టి ఈ పేరుతో సెమినార్ పెడతాం. వేరదారి మధు సాధ్యం ఇక్కడ ఉంది, తుపాకీ పట్టి గంటెనక బండి కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నిజాం సర్కారోడా నిన్ను గోళీ కడతాం కొడుకు అని తుపాకీ పట్టి చిన్న వయసులోనే నిజాం సర్కారు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మధు స్వరాజ్యం కావచ్చు. ఎవడరా ఈ భూమి నాది, ఈ పంట నాది, దున్నేవాడిని భూమి నాది అని చెప్పేసి విష్ణు దేశ్ముఖ్ మీద పోరాడినటువంటి కడగండి చిట్యాల ఐలమ్మ మనకి ఇక్కడ స్ఫూర్తుంది. కాబట్టి సావిత్రిబాయి పూలే స్ఫూర్తుంది మనకి ఇక్కడ. సావిత్రిబాయి పూలే గురించి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం ఎలా పాటుపడింది అంటే తన బ్యాగ్ లో రోజు రెండు ఒక చీర, కట్టుకున్న చీరతో పాటు ఇంకో చీర పేడ నీళ్లు పోసేవాడు. ఆ చీర ఇప్పి బ్యాగ్ లో తెచ్చుకున్న చీర కట్టుకొని మన చదువు చెప్పేది. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా పేడ నీళ్లు పోసేవాడు. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఇంకో చీర కట్టుకొని తన పని తను చేసుకునేది. కాబట్టి ఎంతో మంది మహిళా విద్య కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలే వీళ్ళందరి స్ఫూర్తితో రేపు ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ లో కన్వెన్షన్ జరగబోతుంది. ఈ హక్కుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, మన సమస్యల కోసం, విద్య కోసం, మన అభివృద్ధి కోసం అనేక అంశాల మీద ఆ కన్వెన్షన్ లో మేము తీర్మానాలు చేయబోతున్నాం. కానీ ఎస్ఎఫ్ఐ ఈ కన్వెన్షన్ జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున, మీ అందరికీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎస్ఎఫ్ఐ సహకరించడానికి ముందుకు వచ్చిన పెద్దలకి, మీకు అందరికీ మరొకసారి నా తరఫున నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.